బేసిక్గా పొలిటీషియన్ని కాదు, ఎకనామిస్ట్ని కాదు, బట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ పొలిటికల్ ఎకానమీ. ఐ డూ లిటిల్ బిట్ ఆఫ్ సైన్స్. యాజ్ ఎ డాక్టర్గా నేను సైన్స్ కొంత నేర్చుకున్నాను. నేను రెగ్యులర్గా సైన్స్ చదువుకుంటుంటాను. సైన్స్కి సంబంధించిన విషయాలు, ఎస్పెషల్లీ బయాలజీకి సంబంధించిన, మెడిసిన్కి సంబంధించిన విషయాలు రోజు చదువుకుంటాను. అంతకుమించి పొలిటికల్ ఎకానమీ ఆఫ్ సైన్స్ గురించి మాట్లాడడానికి నాకు అది సాహసం ఇచ్చాను. బట్ అది చేయాలి. ఎందుకంటే మొట్టమొదట ఇలాంటి ఒక స్టడీ సర్కిల్లో కూర్చొని మాట్లాడుకోవడం అనేది ఇట్స్ వండర్ఫుల్ డిస్కషన్ అవుతుంది. బికాజ్ ఐ కెన్ నాకున్న కొన్ని థాట్స్ నేను మీతో పంచుకోగలుగుతాను. రెండోది ఒక డిస్కషన్ అనేది స్టార్ట్ అవుతుంది. రెండోది యాజ్ ఎ కామన్ మ్యాన్గా కూడా మనము పొలిటికల్ ఎకానమీ గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇంటలెక్చువల్స్, ఎకనామిస్టులు, పొలిటీషియన్స్ అర్థం చేసుకోవడం వేరు, వాళ్ళది వేరే లెవెల్గా ఉంటుంది. బట్ యాజ్ ఎ కామన్ మ్యాన్గా మనకందరికీ బాధ్యత కూడా ఉంటుంది. మనం పొలిటికల్ ఎకానమీ కంపల్సరీ తెలుసుకోవాలి, ఎస్పెషల్లీ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ సైన్స్. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు సైన్స్ లేని ఒక వాతావరణంలో, ఒక ప్రపంచంలో మనం ఉన్నాం. కాబట్టి సైన్స్కి సంబంధించిన పొలిటికల్ ఎకానమీని మనం చాలా జాగ్రత్తగా ఒక కామన్ మ్యాన్ ఎంతవరకు అర్థం చేసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బడ్జెట్ని మనము వచ్చినప్పుడు బడ్జెట్ని మనం వివరించాలంటే మన శక్తి మించిన పని అవుతుంది. బట్ యాజ్ ఎ కామన్ మ్యాన్గా మనం ఏం అర్థం చేసుకోగలుగుతాం, దానికి సంబంధించిన డిస్కషన్స్ని మనం ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఏ దృష్టికోణం ఉండాలి అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దీనికి మీరు టాపిక్ ఇచ్చిన తర్వాత చదువుతూ పోతే ఉంటుంది. ఇది ఇంత డిఫికల్ట్ ఉంది కదా, ఇది మనం అనుకున్నా కూడా దీంట్లో నా బాధ్యత కూడా ఉంది కదా యాజ్ ఎ కామన్ మ్యాన్గా నేను చెప్పుకోవాల్సిన అవసరం అని నేను చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను అని అనుకుంటున్నాను. అందుకనే ముందరే చెప్పే డిస్క్లైమర్ ఏంటి అంటే, ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ లాగానో అలా కాకుండా మనం అందరం మిత్రుల్లాగా కూర్చొని డిస్కస్ చేసుకోవడానికి అనుకూలమైనటువంటి ఒక వాతావరణాన్ని మనం ముందర ఏర్పరచుకొని దాని నుంచి మనం ముందరికి వెళ్తే బాగుంటుంది అనేది నా యొక్క పాయింట్. దిస్ ఇస్ అ బేసిక్ ఇంట్రడక్షన్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, పొలిటికల్ ఎకానమీలో ఒక ముఖ్యమైనటువంటి ఒక డెఫినేషన్ తోటి స్టార్ట్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మిషెల్ ఫూకో అనే ఒక ఫ్రెంచ్ తత్వవేత్త అనుకోవచ్చు. సో ఆయన సోషలిస్ట్. బేసిక్గా ఆయన ఏం చెప్పాడంటే, పవర్ అండ్ నాలెడ్జ్ ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్. దోస్ హూ హ్యావ్ పవర్ డిసైడ్ వాట్ ఈస్ ట్రూ అండ్ బై కంట్రోలింగ్ నాలెడ్జ్ దే స్టే ఇన్ దేర్ పవర్. అంటే ఈ యొక్క పవర్ అండ్ జ్ఞానము అనేటివి ఎప్పుడు, అధికారము జ్ఞానము అనేటివి రెండు ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటాయి. అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క ట్రూత్ని వాళ్ళు క్రియేట్ చేసుకొని దాన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు. అలా చేయకపోతే వాళ్ళు అధికారంలో ఉండరు. కాబట్టి అలా చేయాల్సిన పరిస్థితి ఏర్పడి వాళ్ళు దే స్టే ఇన్ దే పవర్ అని మిషెల్ ఫూకో అంటాము. మామూలుగా అయితే మైకేల్ ఫోకాల్ట్ అని వస్తుంది ఇంగ్లీష్లో, బట్ అది ఫ్రెంచ్ టర్మ్లో మిషెల్ ఫూకో. సో ఇది మనము ఏ కాంటెక్స్ట్ లో చెప్పాడు ఈ విషయం అనేది మొదట అర్థం చేసుకోవాలి. మెయిన్గా ఎన్లైటన్మెంట్ పీరియడ్ ఏదైతే ఉందో, ఎన్లైటన్మెంట్ పీరియడ్ లో ఫ్రాన్సిస్ బేకన్ ఏమంటాడంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అని. సో ఈ నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేది మనకందరికీ తెలుసు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేది ఒక గొప్ప ఇదిగా మనం, అంటే ఒక ఇండివిజువల్ తన యొక్క జ్ఞానాన్ని పెంచుకోవాలని అనే ఉద్దేశంలో నాలెడ్జ్ అనేది చాలా శక్తి ఇస్తుంది అని ఒక ఎన్లైటన్మెంట్ పీరియడ్ యొక్క ఒక అవగాహన అది బేకన్ చెప్తుంది. అయితే ఫూకో దాన్ని రిడిక్యూల్ చేస్తున్నాడు యాక్చువల్గా దీంట్లో. అంటే ఆయన ఏమంటాడంటే, నాలెడ్జ్ పవర్ మాత్రమే కాదు, అది ఇండివిజువల్ గా కరెక్టే, కానీ నాలెడ్జ్ పవర్ అనేది తనకు తాను నాలెడ్జ్ ని క్రియేట్ చేసుకుంటుంది తన కోసము అనే పాయింట్ చెప్తాడు. అంటే ఈయన ఇచ్చిన ఏదైతే ఉందో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ స్మోకింగ్ ఆ యొక్క ఎన్లైటన్మెంట్ డెఫినేషన్. ఎందుకంటే ఎన్లైటన్మెంట్ లో ఈవెన్ కాంట్ ఏమంటాడంటే, నీలో ఉన్నటువంటి ఇమ్మెచ్యూరిటీని బయటికి దాని నుంచి బయటపడడమే ఎన్లైటన్మెంట్ అంటాడు.
ఎవరికి వాళ్ళు వాళ్ళలో ఉండేటువంటి ఇమ్మెచ్యూరిటీలోంచి బయటపడము సైన్స్ ఎన్లైటన్మెంట్. సో ఇలాంటి డెఫినేషన్స్ అన్నిటినీ ఆయన రిడిక్యూల్, ఈవెన్ వాట్ ఈజ్ ఎన్లైటన్మెంట్ అని కాంట్కి మోకింగ్ గా ఇంకో వ్యాసం రాస్తారు. చాలా ఫేమస్ వ్యాసం ఉంటుంది కాంట్. సో దానికి ఫన్ గా వాట్ ఈజ్ ఎన్లైటన్మెంట్ అని ఫూకో కూడా ఒక వ్యాసం రాస్తారు. సో ద మెయిన్ ఐడియా ఇక్కడ ఎందుకు వస్తుందంటే, ఎన్లైటన్మెంట్ పీరియడ్ నుంచి ఎప్పుడైతే బయటపడి, అంటే ఆ ఎన్లైటన్మెంట్ పీరియడ్ తర్వాత వచ్చినటువంటి మోడర్నిటీ ఏదైతే వచ్చిందో ఒక కొత్త రకమైనటువంటి సమాజం ఏర్పడింది. ఆ సమాజంలో ఏంటంటే ఇంతకుముందు ప్రీ మోడర్న్ కండిషన్ లో ఉండేటువంటి, ప్రీ మోడర్న్ సొసైటీలో ఉండేటువంటి మత రాజ్యాధికారము, మతాధికారము అనేటివి పోయాయి. అంటే మతాన్ని ప్రశ్నించడం స్టార్ట్ అయింది, మత భావాలను ప్రశ్నించడం స్టార్ట్ అయింది, దాని యొక్క అథారిటీని ఆల్మోస్ట్ డిస్మాంటిల్ చేయడం జరిగింది. సో అలాంటి ఒక కండిషన్ లో మరి సమాజానికి ఏది గైడ్ చేయాలి అని అంటే రేషనల్ థింకింగ్ అనేది ఒకటి గైడ్ చేస్తుంది. రేషనల్ థింకింగ్ వచ్చేటువంటి సైన్స్ గైడ్ చేస్తుంది. సో సైన్స్ గైడ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ సమాజం ఎలాంటి సైన్స్ నేర్పరచుకోవాలి అంటే, ఎస్పెషల్లీ ఈయన యొక్క ఏదైతే క్రిటిసిజం ఉందో అది సోషల్ అండ్ కల్చరల్ ఎరీనాలో వస్తుంది. అంటే సొసైటీ పరంగా మనము ఎడ్యుకేషన్ నేర్పించుకున్నాం, లా సిస్టమ్ నేర్పించుకున్నాం, హ్యూమన్ రిలేషన్స్ నిర్మించుకున్నాము, కల్చర్స్ నిర్మించుకున్నాము, లాంగ్వేజెస్ నిర్మించుకున్నాము. ఎన్లైటన్ పీరియడ్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి మోడర్న్ ఎరాలో. సో ఇవి ఏవైతే ఉన్నాయో, ఒక వ్యక్తి చదువుకోవాలి, అంటే ఇవన్నీ ఏంటి అంటే సెల్ఫ్ సర్వీస్ అన్నమాట. అంటే వాడు ఎందుకు చదువుకోవాలి అంటే సమాజంలో వాడు గుడ్ సివిలియన్ గా ఉండాలి కాబట్టి. సో అది ఎన్లైటన్మెంట్ పీరియడ్ ఇచ్చినటువంటి ఒక దృక్కోణం. సో వాడు ఎందుకు లాంగ్వేజ్ మాట్లాడాలి, వాడు ఎందుకు హ్యూమన్ రిలేషన్స్ ని డెవలప్ చేసుకోవాలి, వాడు ఎందుకు కల్చరల్లీ సౌండ్ గా ఉండాలి, ఇవన్నీ కూడా ఆ వచ్చినటువంటి ఒక అండర్స్టాండింగ్ గురించి. అంటే ఇక్కడ ఏమైంది, ఆ యొక్క పవర్ అనేది, అంటే ఇప్పుడు పవర్ మారింది. సైంటిఫిక్ అండ్ రేషనల్ థాట్ వచ్చినా కూడా ఇది తనకు సంబంధించినటువంటి ట్రూత్స్ ని నిర్మించుకుంటూ పోతుంది. తనకు సంబంధించిన ట్రూత్స్ ని కన్స్ట్రక్షన్ చేసుకుంటూ. ఇది మోడర్న్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి ఎడ్యుకేషన్ అని మన పిల్లగాడు అడిగాడు, చిన్న పిల్లగాడు, 4 ఏళ్ల పిల్లగాడు. ఇట్స్ అ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్, ఎందుకు వెళ్ళాలి అసలు స్కూల్కి? సో ఎన్లైటన్మెంట్ పీరియడ్ ఇచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అన్ని రకాల లా ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కల్చరల్ అండ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్, హ్యూమన్ రిలేషన్స్ రిలేటెడ్, మెడిసిన్, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవి తమకు తాము ఒక రకమైనటువంటి ఒక ట్రూత్ ని ఏర్పరచుకుంటాయి. ఆ ట్రూత్ సెల్ఫ్ సర్వింగ్ గా ఉంటుంది. అంటే ఆ ట్రూత్ ఏదైతే అధికారం ఉందో దాన్ని బలపరుస్తూ దాని అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆయన క్రిటిసిజం అక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఏదైతే ఎన్లైటన్మెంట్ పీరియడ్ యొక్క బేసిక్ అయినటువంటి ఏమున్నాయంటే రేషనల్ థాట్ అండ్ అటానమీ. ఎన్లైటన్మెంట్ పీరియడ్ యొక్క 2 బేసిక్ సూత్రాలు ఏంటంటే, మనిషి తనకు తాను అటానమీ సాధించాలి, రేషనల్ గా ఉంటుంది. అయితే మీరు ఏదైతే చెప్తున్నారో, మీరు నిర్మించుకున్నటువంటి స్ట్రక్చర్స్ అల్టిమేట్లీ మిమ్మల్ని మళ్ళీ ఇంకొక దాంట్లోకి తీసుకెళ్ళాయి, అంతకుమించి ఏం చేయలేదు అని ఆయన యొక్క క్రిటిసిజం. మీరు ఏదైతే బయటికి వచ్చేసి అటానమీ సాధించాలనో, మీరు అటానమీ ఏం సాధించలేదు, మీరు ఇంకొక రకమైనటువంటి స్ట్రక్చరల్ దీంట్లో పడిపోయారు, ట్రూత్స్ లో పడిపోయారు అని ఆయన చేసినటువంటి ఒక గొప్ప అబ్జర్వేషన్ అది. అయితే ఈ సందర్భంగా ఫూకోని మనం చాలా సీరియస్ గా చదవాల్సిన అవసరం కూడా ఉంది. లైక్ మన స్టడీ సర్కిల్ వాళ్ళకి జస్ట్ మరి సజెషన్ ఉంటుంది. సో ఈ సోషల్ కల్చరల్ కాంటెక్స్ట్ లో ఎప్పుడైతే ఫ్యూకో చెప్పాడో, ఈవెన్ అంటే ఫ్యూకో కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పవర్ స్ట్రక్చర్స్ ని, తర్వాత అవి కంట్రోల్ ఎట్లా చేస్తాయి అనే దాన్ని చెప్పినవాడు మార్క్స్. సో మార్క్స్ యొక్క అంటే మార్క్స్ కి అండ్ ఫ్యూకోకి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా, అంటే వాట్ ఈస్ కాల్డ్ వ్యతిరేకత ఉన్నా కూడా, బట్ మార్క్స్ అనేవాడు ఏ విధంగా దాన్ని విమర్శించాలి
సిస్టమ్స్ ఎలా విమర్శించాలి అనేది ఒకటి తీసుకుని రాగలి. సో ఆయన తీసుకున్నటువంటి ఆ ధోరణిలోనే ఫ్యూగో కూడా ఇలాంటి ఒక క్రిటిసిజాన్ని తీసుకొస్తుంది. సో ఆయన ఒక చోట అంటాడు అనమాట, హూ ఇస్ మనకి డెత్ ఆఫ్ ఆథర్ అని చెప్పేసి బార్తిస్ అనే తను రాస్తాడు, ఫ్రెంచ్. అతను ఆథర్ అనేవాడు ఎవరు, ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు అని డిఫరెన్సియేషన్. అంటే ఆథర్ అంటే వాడు నావల్స్ రాస్తాడు, కవిత్వం రాస్తాడు, కానీ ఇన్ఫ్లుయెన్షియల్ ఆథర్స్ వేరే ఉంటారు. అంటే వాళ్ళు ఏదైతే రాశారో, ఏదైతే చెప్పారో దాన్ని రిలేటెడ్ గా చాలా 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 మళ్ళీ వేరే వేరే దృష్టికోణాల్లో వేరే వేరే విభాగాలుగా పుస్తకాలు వస్తాయి, రచనలు వస్తాయి, అంటే ఆలోచనలు వస్తాయి. అలాగే వాళ్ళు చెప్పిన దానికి ఎగ్నెస్ట్ గా కూడా రచనలు వస్తాయి మళ్ళీ. అంటే వాళ్ళు అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అంటే వాళ్లకు అనుకూలంగా వాళ్ళు చెప్పిన రూట్ లో వేరే వేరే కోణాల నుంచి వచ్చేది ఒకటైతే, వాళ్ళు చెప్పిన దానికి ఎగ్నెస్ట్ గా దాన్ని క్రిటిసైజ్ చేస్తూ కూడా పుస్తకం. సో అలాంటి వాళ్ళు దార్శనికులు చాలా తక్కువ మంది ఉంటారు. దాంట్లో ఇద్దరు ఉన్నారు అంటారు. దాంట్లో ఒకళ్ళు మార్క్స్, రెండోది ఫ్రాయిడ్. అంటే అంత గౌరవం ఉంటది, కానీ సమ్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో అయితే ఇప్పుడు మనం గమనిస్తే ఏదైతే ఈ విమర్శ ఒకటి ఉందో, ఈయన తర్వాత వచ్చినటువంటి ఆయన శిష్యుడు, తర్వాత వచ్చినటువంటి ఆయన అనుయాయులు ఎవరైతే ఉన్నారో దీన్ని ప్రతి చోట అప్లై చేయడం చేశారు. అంటే పవర్ స్ట్రక్చర్స్, పవర్ కంట్రోల్ చేస్తుంది నాలెడ్జ్ ని అని ఆయన ఎట్లయితే సోషియో కల్చరల్ కాంటెక్స్ట్ లో చెప్పాడో, దాన్ని ఈవెన్ సైన్స్ మీద కూడా తీసుకునేది. అంటే సైన్స్ కూడా పవర్ స్ట్రక్చర్స్ లోకి వచ్చేస్తుంది, సైన్స్ ని కూడా వాళ్ళు కంట్రోల్లో ఉంచుతారు అనే ఒక డిఫరెంట్ ఒక ఫిలాసాఫికల్ థాట్ ఒకటి డెవలప్ అయింది. దాన్ని ఎపిస్టెమలాజికల్ రిలేటివిజం అంటారు. దాని నుంచే పోస్ట్ మోడర్నిజం డెవలప్ అవుతారు. సో దీన్ని సైన్స్ మీద కూడా తెచ్చి, సైన్స్ సత్యాలు కూడా పవర్ స్ట్రక్చర్లు, పవర్ క్రియేట్ చేసినవి అని చెప్పడం మొదలు పెడతారు. సో అది అంతవరకు కరెక్ట్. అంటే ఎప్పుడైతే వీళ్ళు మొట్టమొదటిగా పుట్టిన టైంలో, సైన్స్ మొట్టమొదటి పుట్టిన టైంలో, ఏదో మోడర్న్ సమాజాలు ఏర్పడి కొత్తగా సైన్స్ కొత్తగా పరిగెడుతున్న సమయంలో అవి ఆ యొక్క పవర్ స్ట్రక్చర్ లోకి వెళ్ళిపోతాయి. కానీ దానికి అనుకూలంగానే మాట్లాడుతుంటాయి. కానీ ఎట్లయితే ఒక పిల్ల, ఒక తల్లి గర్భంలోంచి పుట్టినటువంటి పిల్ల తన మాయను వదిలి తనకు తానుగా ఇండిపెండెంట్ లెవెల్ కి వెళ్తుందో, ఆ విధంగా సైన్స్ కూడా డెవలప్ అవుతుంది. అంటే మొదట దాని యొక్క పవర్ స్ట్రక్చర్ లో అది వచ్చినా కూడా మెల్లగా అది మాయను వదులుకొని, దాన్ని వదులుకొని తనకు తాను ఇండివిజువల్ గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పరిణామం జరుగుతుంది. సో అది మనము గ్రహించాల్సినటువంటి విషయం. అయితే ఇప్పుడు మనం దీన్ని సైన్స్ కి అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఇఫ్ నాలెడ్జ్ ఈజ్ సీన్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ పవర్, then we risk loss in the faith in objective truth, including scientific. ఎప్పుడైతే మనం కేవలం ఈ యొక్క పవర్ స్ట్రక్చర్ ద్వారానే సైన్స్ ఉంది అని ప్రతిదాన్ని క్రిటిసైజ్ చేస్తూ పోతే మనకు అసలు ఒకటి ఆబ్జెక్టివ్ ట్రూత్ అనేది ఒకటి ఉంటుంది, అది ఇండివిజువల్ గా డెవలప్ అవుతుంది. అది పవర్ స్ట్రక్చర్స్ కి ఆవల కూడా దాని నుంచి విడిబడి తనకు తానుగా పరిడవిల్తుంది అనే పాయింట్ ని మనం మిస్ అవుతాం. ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. మనము ప్రీ మోడర్న్ సిచ్యువేషన్ లో తీసుకుంటే గెలీలియో, కోపర్నికస్ ఎప్పుడైతే సూర్యకేంద్ర సిద్ధాంతం ప్రతిపాదించాడో, కోపర్నికస్ యొక్క అదృష్టమో దురదృష్టమో ఏంటంటే 1543లో అతను సూర్యకేంద్ర సిద్ధాంతం ప్రతిపాదించి అదే సంవత్సరం చనిపోయింది. అయితే దాని తర్వాత మళ్ళీ ఒక 56 ఏళ్ల తర్వాత గెలీలియో దాని ఆధారంగా మ్యాథమెటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, ఇది సూర్యకేంద్రక సిద్ధాంతానికి మ్యాథమెటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఆయన ఒక పబ్లిక్ గా దాన్ని అనౌన్స్ చేసి సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ఆయన స్థిరపరుస్తాడు. అయితే ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ యొక్క విషయాన్ని చెప్పాడో ఇది బైబిల్ కి ఎగ్నెస్ట్. ఎందుకు, ప్రీ మోడర్న్ సొసైటీలో మతం ఉంది, మతానికి క్లియర్ కట్ విధి విధానాలు ఉన్నాయి. నువ్వు ఇట్లా ఇది అంతా చేసావు అంటే ఇది
రాజద్రోహమనో లేకపోతే దైవద్రోహమనో ఒకటి కరెక్ట్ గా ఒక పదం ఉంటుంది. అంటే వాళ్ళను ఈజీగా, అంటే దాని యొక్క విధానం సింపుల్ బట్ వెరీ వైలెంట్ గా ఉంటుంది, సింపుల్ అండ్ వైలెంట్. సో వాళ్ళు ఏమైనా చేయడానికి, ఎందుకంటే ఇది దైవద్రోహం అనే కింద వాళ్ళు దాన్ని ఈజీగా దాన్ని పెట్టేస్తారు. సో ప్రీ మోడర్న్ సొసైటీలో అలాంటి ఒక వాతావరణం ఉంది. ఈ యొక్క గెలీలియోని అతను దాదాపు 9 ఏళ్ళు అతను చనిపోయేదాకా అతను గృహ నిర్బంధంలో పెడతాడు. అంటే అది శిక్ష, దైవద్రోహం చేసినందుకు. ఎందుకంటే సూర్యకేంద్ర సిద్ధాంతానికి మ్యాథమెటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు, విచ్ ఇస్ అగెన్స్ట్ టు ద బైబిల్ అనే ఒక కాన్సెప్ట్. బట్ మనము మళ్ళీ ఇక్కడ మోడర్న్ గా చూస్తే, మోడర్న్ ఎరాలో చూస్తే ఇది ప్రీ మోడర్న్ ఎగ్జాంపుల్ అని చెప్పాను కదా. బ్రిటిష్ కలోనియల్ టైంలో వాళ్ళు ఏ విధంగా అయితే తమ పవర్ స్ట్రక్చర్స్ ని ఎట్లా యూజ్ చేసుకున్నారు అంటే, ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా మోడర్న్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి మోడర్న్ సైన్సెస్ డెవలప్ అవుతున్న టైంలో బ్రిటిష్ కొలోనియలిజం కూడా ప్యారలల్ గా డెవలప్ అయింది. వాళ్ళు వివిధ దేశాల్లో, ఇండియాలో, చైనాలో, పాకిస్తాన్లో, ఆఫ్రికాలో, ఈ అన్ని చోట్లలో వాళ్ళ యొక్క కాలనీస్ ఏర్పరచుకుంటూ వెళ్తున్న తరుణంలో వాళ్ళు ఇండియాకి కూడా వచ్చారు. సో చైనాకి వెళ్ళారు. వాళ్ళు తమకు అనుకూలమైనటువంటి సైన్సెస్ ని డెవలప్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండాలజీ డెవలప్ చేశారు. ఇండాలజీ ఏంటంటే హిస్టరీ అండ్ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా. ఈజిప్టాలజీ పెట్టుకున్నారు, హిస్టరీ అండ్ ఆర్కియాలజీ ఆఫ్ ఈజిప్టాలజీ. తర్వాత ఎథ్నిక్ స్టడీస్ చేశారు. అంటే ఎందుకంటే వాళ్ళు వివిధ జాతులతోటి వెళ్ళి కలుస్తున్నప్పుడు వివిధ జాతులు వాళ్ళ యొక్క, ఎందుకంటే అంతకుముందు బ్రిటిషర్స్ లేదా వివిధ దేశాల వాళ్ళు, వివిధ కల్చర్స్ సంబంధించిన వాళ్ళు భారతదేశంతో వాణిజ్య సంబంధాలు నడుస్తూనే ఉన్నాయి అంతకుముందు. బట్ కలోనిజం అంతకు విభిన్నమైనది. అది నాట్ ఓన్లీ వ్యాపారం మాత్రమే కాదు, అక్కడ అధికారం, రాజ్యం స్థాపించుకున్నారు. కాబట్టి రాజ్యం స్థాపించాలంటే మొట్టమొదటి ఆ ప్రజలు అర్థం కావాలి, వాళ్ళ కల్చర్స్ అర్థం కావాలి, వాళ్ళ యొక్క చరిత్ర అర్థం కావాలి. సో వీళ్ళు చరిత్ర రాయడము, ఆర్కియాలజీ రాయడము ఇవన్నీ మొదలు పెట్టారు. ఆంథ్రోపాలజీ తీసుకొని వచ్చారు. వాళ్ళ ఐడియాలజీ ఎలా తయారైందనంటే, మిగతా యూరోపియన్ కల్చర్, యూరోపియన్ పీపుల్ తప్పిస్తే మిగతా అన్ని కల్చర్స్ లేదా అందరూ మనుషులు తక్కువ రకమైనటువంటి వాళ్ళు, తక్కువ జాతికి చెందిన వాళ్ళు అనేటువంటి ఒకటి చేశారు. సో దట్ ఈస్ వేర్, అంటే ఇప్పుడు చెప్పినటువంటి పవర్ అనేది ఏ విధంగా సైన్స్ ని కంట్రోల్ చేస్తుంది అనడానికి ఉదాహరణ. సో ఎప్పుడైతే ఈ రెండు ఎగ్జాంపుల్స్ మనం తీసుకొని ముందరికి వెళ్తే, కానీ ఫ్యూకో చెప్పిండేటువంటివి సైన్స్ లో కూడా అప్లై చేసినప్పుడు అసలు ఒక యూనివర్సల్ ట్రూతే లేదేమో అనే ఒక భావన వస్తుంది. అంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ సర్వింగ్ గా సత్యాన్ని నిర్మించుకుంటూ పోతే అసలు యూనివర్సల్ ట్రూతే లేదా. అందుకే దాని నుంచి వచ్చినటువంటి ఒక ధోరణి, పోస్ట్ మోడర్న్ ధోరణి ఏమంటుందంటే అసలు ఒక ట్రూత్ అనేది ఏమీ లేదు, ట్రూత్ ఈజ్ ఫ్రాగ్మెంటెడ్, అది పవర్ ఉన్న వాళ్ళ చేతుల్లో ఒక టూలు అనే ఒక ధోరణి మొత్తానికి వస్తుంది. దీనివల్ల ఒక నష్టం జరుగుతుంది. ఏంటా నష్టం అంటే అసలు సైన్స్ అంతా తప్పు అనే పరిస్థితికి వస్తుంది, విచ్ ఇస్ వెరీ డేంజరస్ అగైన్. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ మనం సరదాగా చెప్పినది, ఇది గూగుల్ మ్యాప్స్ మనం చూసుకొని ఎక్కడో డెస్టినేషన్ కి వెళ్తాం. బట్ ఈ గూగుల్ మ్యాప్స్ చాలా రిచ్ పీపుల్ చేసుకున్నారు కాబట్టి దీని మొత్తాన్ని మనం కాదనగలుగుతాం. అంటే యూ కెనాట్ డినై సైన్స్ అండ్ టెక్నాలజీ బిహైండ్ దట్. వాటిని చూసుకొని మనం మన గమ్యానికి చేరుతాము. అలాగే గ్రావిటీ ఉంటుంది. గ్రావిటీ అనేది ఒక సత్యం, అంటే యూనివర్సల్ సత్యం అనుకున్నప్పుడు అది గ్రావిటీని కనుక్కున్న వాళ్ళు లేదా గ్రావిటీని చుట్టూ ఏర్పరిచిన ఇవన్నీ వ్యవస్థలు కూడా అంత రిచ్ పీపుల్ చేతులు ఉన్నాయి. కాబట్టి గ్రావిటీని మొత్తం మనం డిస్కార్డ్ చేసేసి అసలు గ్రావిటీ లేదు బ్యాన్ చేసేస్తే, గ్రావిటీని బ్యాన్ చేసేద్దాము, లేకపోతే డినై చేద్దాము, దాని పేరు మార్చుదాము, ఇవన్నీ ఏం చేసినా కూడా గ్రావిటీ కోసం ఇదంతా చేసి నేను పైన డాబా నుంచి కింద దూరితే నాకు మీద గ్రావిటీ పనిచేయడానికి ఉండదు, కింద పడాల్సింది, దెబ్బలు అవుతుంది. కాబట్టి
ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటి అంటే, పోస్ట్ మోడర్న్ ఆర్గ్యుమెంట్ ఏముంటుందంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా ట్రూత్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఓన్లీ ఒపీనియన్స్, పవర్ స్ట్రక్చర్ సంబంధించినటువంటి ఒపీనియన్స్ అవి మాత్రమే ఉంటాయి. సైన్స్ ఈజ్ ఎ టూల్ ఆఫ్ పవర్ఫుల్ పీపుల్ అనేది ఒక మెయిన్ ఆర్గ్యుమెంట్. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన రియాలిటీ ఏంటి అంటే, ఆబ్జెక్టివ్ ట్రూత్ అనేది ఒకటి ఉంటుంది. ఆబ్జెక్టివ్ ట్రూత్ అనేది ఒకటి ఉంటుంది. అయితే అది పవర్ లో ఇట్ షుడ్ నాట్ సర్వ్ ఫర్ ద పవర్, దట్ ఈస్ ఫర్ షూర్. కానీ ఒక ఆబ్జెక్టివ్ ట్రూత్ యొక్క ఎగ్జిస్టెన్స్ ఉంది అనేది మొదటి మనం అర్థం చేస్తాం. రెండోది, పవర్ ఇన్ఫ్లుయెన్సెస్ నాలెడ్జ్. అది వాస్తవం, కానీ అది వాస్తవం అని చెప్పేసి ఓవరాల్ గా ట్రూత్ ని, సత్యాన్ని తీసుకెళ్లి బయటపడడానికి లేదు. ఈ రెండు మనం అర్థం చేసుకుంటే, దెన్ వాట్ ఈస్ సైన్స్ అని మనం చూస్తే, సైన్స్ ఇస్ నాట్ జస్ట్ ఎ ఒపీనియన్, ఇట్ ఈస్ నాట్ రిజిడ్ లైక్ ది డాగ్మా. అండ్ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, సైన్స్ తనకు తాను ఒక స్వతంత్ర అస్తిత్వం కలిగినటువంటి విషయం. ఎలాంటి పవర్ స్ట్రక్చర్స్ కి, మార్కెట్ కి లొంగని కూడా ఉంటుంది. అండ్ అది ఎప్పుడు తనను తాను కరెక్షన్ చేసుకుంటూ ఉంటుంది. దాని యొక్క లక్ష్యం ట్రూతే అయి ఉంటుంది. అది సత్యం వైపు పయనిస్తుంటుంది. కాబట్టి అది తనలో తాను ఇన్హెరెంట్ గా కరెక్షన్ చేసుకునేటువంటి ఒక లక్షణాన్ని కలిగి ఉంటుంది. అది చాలా స్ట్రాంగ్ గా తెలుసుకోవాల్సిన అవసరం. అందుకనే సైన్స్ అనేది ఒక ఒపీనియన్ కాదు, ఒక డాక్టర్ చెప్పాడో లేకపోతే ఒక సైంటిస్ట్ చెప్పాడో అనేది ఒపీనియన్ కాదు. అది తర్వాత ఎట్లా తయారైందంటే, మొదటగా అది ఆ విధంగా పవర్ స్ట్రక్చర్స్ లలో దానిలలో అట్లా వచ్చినా కూడా, ఆ తర్వాత అది తన చుట్టూ ఒక రకమైనటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసుకుంటూ పోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతుంది. దానికి ఒక సైంటిఫిక్ మెథడ్ అనేది ఒక డెవలప్ అవుతుంది. దాంట్లో ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, కరెక్టివ్ సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ వస్తాయి, హైపోథెసిస్ వస్తాయి, అనాలిసిస్ ఉంటుంది, డేటా ఉంటుంది, టెస్టింగ్ ఉంటుంది, పీర్ రివ్యూస్. సో ఇలా ఒక సైంటిఫిక్ మెథడ్ అనేది ఒక డెవలప్ అవుతుంది. ఇది మాత్రమే కాకుండా, అంటే తనను తాను మార్చుకోవడం కాకుండా ఇంటర్ కనెక్టెడ్నెస్ జరుగుతుంది. మళ్ళీ అంటే ఒక సైన్స్ విభాగానికి ఇంకో సైన్స్ విభాగానికి మధ్యలో అవగాహనలు పెరుగుతాయి. సో ఇది సైన్స్ యొక్క గమనం అనేది మనం అంటే పవర్ స్ట్రక్చర్స్ లలో ఉన్నా కూడా సైన్స్ దానికంటూ ఒక స్వతంత్రమైనటువంటి అస్తిత్వం ఉంది అని అనుకోవడము మొట్టమొదటి విషయం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. అందుకని మనం చేయాల్సింది క్వశ్చన్ ద సైన్స్, డోంట్ రిజెక్ట్ ఇట్. దాన్ని మనం పూర్తిగా సైన్స్ ఈ పవర్ స్ట్రక్చర్ లో ఉన్నందుకు మనం క్వశ్చన్ చేయాల్సిందే సైన్స్, బట్ నెవర్ డోంట్ రిజెక్ట్ ఇట్. క్వశ్చన్ చేసే ప్రాసెస్ లో అసలు సైన్సే లేదని చెప్పడం తప్పు, కాబట్టి డోంట్ రిజెక్ట్. సో రెస్పెక్ట్ సైన్స్ బట్ డోంట్ వర్షిప్ ఇట్. నేను ఆ సంబంధించినటువంటి స్లైడ్స్ నేను ఎందుకంటే ఇది ఇంకా పెద్ద టాపిక్ అవుతుంది, స్టిల్ వీఆర్ ఇన్ ఇంట్రడక్షన్. అయితే దీనికి మనకు ఒక సమాధానంగా కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా కర్ట్ గోడెల్ అని చెప్పేసి ఒక లాజిషియన్, మ్యాథమెటిషియన్ ఏమంటాడంటే, ట్రూత్ ఈజ్ నాట్ హ్యూమన్ ఇన్వెన్షన్. ట్రూత్ అనేది హ్యూమన్ ఇన్వెన్షన్ కాదు, అది ఒక పొలిటికల్ టూల్ కాదు. ఇట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ అండ్ వీ కెన్ నాట్ ఫుల్లీ కంట్రోల్ ఇట్. మనం పూర్తిగా దాన్ని కంట్రోల్ చేయలేదు. ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్, లైక్ యూ కెన్ బ్యాన్ మ్యాథ్ థీరం. ఇది అసలు ఈ మ్యాథ్ థీరమే లేదు, ఇది నేను బ్యాన్ చేస్తున్నాను అని అనొచ్చు, పవర్ అనొచ్చు, బట్ ఇట్ డజంట్ మేక్ ఫాల్స్. అది బ్యాన్ చేసినంత మాత్రం ఫాల్స్ కాదు. అలాగే ఇంతకుముందు చెప్పిన గ్రావిటీ, ట్రూత్ ఈజ్ లైక్ గ్రావిటీ. యూ కెన్ డినై ఇట్, రినేమ్ ఇట్, రెగ్యులేట్ ఇట్, బ్యాన్ ఇట్. బట్ ఇవన్నీ చేసిన తర్వాత బిల్డింగ్ నుంచి దుంపితే చూస్తాం ఏం జరుగుతుంది. సో దేర్ ఈస్ అ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ట్రూత్ ఉంది అనేది, అంటే పవర్ స్ట్రక్చర్స్ లో పవర్ కి అనుకూలంగా ఇది సర్వ్ చేస్తున్నా కూడా మొట్టమొదట మనం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఇండిపెండెంట్ గా సైన్స్ అనేది, ఒక ట్రూత్ అనేది, యూనివర్సల్ ట్రూత్, యూనివర్సల్ ఆబ్జెక్టివ్ ట్రూత్ అనేది ఒకటి ఎగ్జిస్ట్ అయి ఉంది అనేది మొట్టమొదటి తెలుసుకోవాల్సిన అంశం. అయితే ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ ఇది బేసిక్ గా నేను ఇంట్రొడక్షన్ గా చెప్తాను. టాపిక్ మన పొలిటికల్ ఎకానమీ ఆఫ్ సైన్స్ లో ఎస్పెషల్లీ హిరోషిమా
సంబంధించిన డే కి మనం అనుకూలంగా చేస్తున్నాం కాబట్టి, అంటే ఆ రోజును గుర్తు తెచ్చుకోవడానికి హిరోషిమా మీద బాంబు దాడి జరిగినది ఆగస్టు 6, నాగసాకి మీద ఆగస్టు 9, 1945. సో రెండో ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి ఒక దాని గుర్తుగా మనం ఈ రోజు మనం జరుపుకున్నాం కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేస్తూ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నాను. అంటే మనం పొలిటికల్ ఎకానమీ కాన్సెప్ట్ లోకి వెళ్లే ముందర ఈ మొట్టమొదటి ఇంట్రొడక్షన్ లైక్ ఒక డిస్క్లైమర్ అయిన తర్వాత ఇప్పుడు మనము హిరోషిమా నుంచి స్టార్ట్ అయ్యి మనం టువర్డ్స్ పొలిటికల్ ఎకానమీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో 20వ శతాబ్దంలో మొత్తం ఒక రకంగా నన్ను అడిగితే 20 and 21వ శతాబ్దంలో మొత్తంలో ఒకటే ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ చరిత్రలో జరిగింది. అది ఏంటిది అంటే హిరోషిమా మీద అణుబాంబు పడడం. ఇది నాట్ ఓన్లీ 20th century, ఈవెన్ 21st century ఆల్సో. అది మనకందరికీ తెలుసు. దాదాపు 2.2 లక్షల మంది చనిపోయారు. హిరోషిమా మీద పడ్డప్పుడు 70,000 మంది ఆన్ ది స్పాట్ చనిపోయారు అట్ ది సేమ్ డే. తర్వాత విత్ ఇన్ ఫ్యూ డేస్ లో ఇంకో 70,000 మంది చనిపోయారు. నాగసాకి మీద 35,000 మంది చనిపోయారు. మళ్ళా ఒక 1 month లో ఇంకో 35,000 మంది చనిపోయారు. సో ఇట్లా మొత్తం ఓవరాల్ గా చూస్తే దాదాపు 2.2 లక్షల మంది చనిపోయారు. ఇంత పెద్ద విధ్వంసం జరిగింది. అంటే ఇక్కడ మనం చనిపోయిందే కాకుండా చూడవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. విచ్ ఈస్ రిలేటెడ్ టు ద పొలిటికల్. అండ్ ఆ టైంలో ఉన్నటువంటి ఎవరైతే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రూమన్ ఉన్నాడో, ఇంతమంది చనిపోతే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఈ అణుబాంబు పడడం వల్ల కొన్ని లక్షల మంది బతికారు, కొన్ని లక్షల మంది మిలియన్ల జనాలు యొక్క జీవితాలు కాపాడబడ్డాయి అని చెప్పారు. సో దిట్ ఈస్ పారాడాక్స్. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే క్లోజ్ ఎగ్జామినేషన్ ఆఫ్ వార్ టైమ్ ప్రొడక్షన్ స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యుఎస్ ఏదైతే యుఎస్ ఆర్మీ కావచ్చు, యుఎస్ అధికారులు కావచ్చు, వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటంటే జపాన్ మీద అమెరికా యొక్క విజయము సత్యము అనేది మొదట అర్థం చేసుకున్నారు. అంటే ఎప్పుడో జపాన్ ఓటమి జరిగిపోయింది ఆల్రెడీ. అంటే ఇప్పుడు ఒకరి మీద మనం అణుబాంబు వేయాలి అని అంటే వాడు అవతలవాడు మనకంటే శక్తివాడు అని అయింది కాబట్టి వాడిని మనము తగ్గించడం కోసము, వాడిని బెదిరించడం కోసము మనం అణుబాంబు వేయాలి. కానీ అది ఆల్రెడీ మూలుగుతున్న నక్క. ఆ మూలుగుతున్న నక్క మీద తాటిపండాడు, తాటికాయ పడుతుందండి అంటారు కదా. ఆల్రెడీ అది అప్పటికే అంటే అప్పటికే అది పూర్తిగా పునరెళ్ళిపోయినటువంటి ఒక సిచ్యువేషన్ ఉన్న జపాన్ మీద అణుబాంబు వేస్తుంది. అంటే ఎవరికి ఆ అణుబాంబు యొక్క అవసరం లేదు, వేయాల్సిన అవసరమే లేదు. బేసిక్ గా మనం కొన్ని వార్ టైంలో జరిగినటువంటి ఎకనామిక్ స్టాటిస్టిక్స్ కనుక చూసుకుంటే ఇది జస్ట్ ఒక 3-4 స్లైడ్స్ ఉన్నాయి, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్. అంటే వార్ అంటే ఏంటిది అని మనం అనుకుంటే మనకు బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో లాగా చూపించినట్టుగా సరిహద్దులు ఎంబడి తుపాకులు పట్టుకొని సైనికులు అని అనుకునేంత ఒక దుర్మార్గమైనటువంటిది సినిమాలు చూపిస్తుంది. కానీ వారి యొక్క పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది. అది తెలుసుకోకపోవడం వల్ల వారి చుట్టూ హీరోయిజము ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఇది ఒక వీరోచితమైనటువంటి గాథలు అవి ఉంటాయి, అవి ఉండాల్సింది, కానీ అది మాత్రమే కాదు. సో వారు ఎట్లా ఎకనామిక్ థింగ్స్ ని అది డిస్టర్బ్ చేస్తుంది అనడానికి కొన్ని స్లైడ్స్ పెట్టారు. సో సెకండ్ వార్ టైంలో చూస్తే యునైటెడ్ స్టేట్స్ అన్ని రకాలుగా ఓవర్వెల్మింగ్లీ అడ్వాంటేజ్ స్టేజ్ లో ఉంది ఎకనామిక్ గా ఓవర్ జపాన్. ఓకే, US used its commanding economic position to wage a debilitating economic war against Japan. అయితే 1943 కల్లా అక్కడ ఉండేటువంటి లీడర్షిప్ కి, మిలిటరీ వాళ్ళకి, పొలిటికల్ అండ్ మిలిటరీ లీడర్షిప్ కి అర్థమైంది ఏంటంటే జపాన్ అనేది అసలు థ్రెట్టే కాదు. సో అయినా కూడా ఎందుకు అణుబాంబు వేశారు అనేది ఇక్కడ ప్రశ్న. మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇంకా మనకు తెలుసు అలీడ్ ఫోర్సెస్ ఏమేమి ఉన్నాయి, యాక్సిస్ ఫోర్సెస్ ఉన్నాయి. జర్మనీ, ఇటలీ, జపాన్ యాక్సిస్, యూకే, యుఎస్ఆర్ అండ్ యుఎస్ అండ్ ఫ్రాన్స్ ఎలీడ్ ఫోర్సెస్. అయితే ఇక్కడ టెరిటోరియల్ అడ్వాంటేజ్ కనుక మనం చూసుకున్నామంటే అలీడ్ ఫోర్సెస్ యాక్సిస్ ఫోర్సెస్ కంటే కూడా 23.9 times ఎక్కువ వాళ్ళకి టెరిటోరీ ఉంది. అంటే దేశాల ఈ అన్ని 4 దేశాల విస్తీర్ణం కనుక మనం చూస్తే
23 దాదాపు 24 టైమ్స్ ఎక్కువగా ఉంది వాళ్ళ విస్తీర్ణం. అంటే యాక్సిస్ ఫోర్సెస్ కి హైలీ ఇంపాసిబుల్ ఒక దేశాన్ని నువ్వు ఆక్యుపై చేయాలంటే ఈ 3 దేశాలు కలిపి తమ దేశాల కంటే 24 రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఆక్యుపై చేయాలంటే ఎంత ఆర్మీ కావాలా, ఎంత శక్తి కావాలా. అలాగే యుఎస్ వర్సెస్ యాక్సిస్ మాత్రమే చూసిన, అంటే మొత్తం అలీడ్ అండ్ ఫోర్సెస్ అండ్ యాక్సిస్ చూసిన 24. ఓన్లీ యుఎస్ చూస్తే 6.3%. యుఎస్ కి జపాన్ చూసుకున్నా కూడా 20 టైమ్స్ యుఎస్ అనేది జపాన్ కంటే పెద్దది విస్తీర్ణంలో. ఆ తర్వాత ఆర్మీ చూసుకుంటే ఆర్మీకి కూడా ఆర్మీ విషయంలో కూడా చాలా విపరీతమైనటువంటి ఇవి ఉన్నాయి. 56.9 మిలియన్స్ ఎలిట్ ఫోర్సెస్ వాళ్ళు ఆర్మీ పనిచేస్తే దాదాపు 30 మిలియన్ల మంది యాక్సెస్. జపాన్కి 9.1 మిలియన్స్ అయితే అమెరికాకి 16.4 మిలియన్స్ సోల్జర్స్ ఆర్మడ్ ఫోర్సెస్ ఉన్నాయి. సో ఎంత డిఫరెన్స్ ఉంది అంటే ఏ రకంగా చూసినా కూడా జపాను అమెరికా మీద, అంటే ఈవెన్ బిఫోర్ వార్ టైంలో జరిగినటువంటి ఎకనామిక్ స్టాటిస్టిక్స్ జీడిపి వైజ్ చూస్తే ఎలిట్ ఫోర్సెస్ 5 టైమ్స్ మోర్ యాక్సెస్ కంటే 1945 టైంలో. సో ఇలా ఉన్నటువంటి ఈవెన్ మిలిటరీ స్పెండింగ్, అంటే ఏదైతే మన ఫండింగ్ ఏదైతే ఉందో మిలిటరీకి 3 టైమ్స్ యాక్సిస్ ఫోర్సెస్ కంటే 3 టైమ్స్, జపాన్ కంటే 6 టైమ్స్ ఎక్కువగా ఉంది. అది ఏమవుతుందంటే వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిన తర్వాత వార్కి కావాల్సినటువంటివి కొన్ని ఉంటాయి. అంటే అన్ని రకాలైనటువంటి మెటీరియల్స్, అది ఆయిల్, కోల్, ఐరన్, కాపర్, లెడ్, జింక్, టిన్, నికెల్, బాక్సైట్, టంగ్స్టన్, రబ్బర్ ఇవన్నీ అవసరం అవుతుంది. అయితే ఎస్పెషల్లీ ముఖ్యంగా స్టీల్, ఐరన్ ఓర్లు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ తుపాకులు తయారు చేయడానికి కావచ్చు, వీటన్నిటికీ ఈ ఆర్మ్స్ తయారు చేయడానికి స్టీల్ అండ్ ఐరన్ ఓర్ యొక్క అవసరం చాలా ఉంది. అలాగే అల్యూమినియం వచ్చేసేసి ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేయడానికి, ఇంజిన్ పార్ట్స్ తయారు చేయడానికి, ఎలక్ట్రికల్ కేబుల్స్ తయారు చేయడానికి, ఎక్స్ప్లోజివ్స్ తయారు చేయడానికి అల్యూమినియం అవసరం. అయితే వార్ స్టార్ట్ అయ్యేటానికి అసలు ఏంటి వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే అమెరికా 81.5% స్టీల్ జపాన్ యొక్క ఇంపోర్ట్స్ 81.5% తగ్గిపోయింది. అలాగే ఐరన్ ఓర్ లో కూడా 94.6% తగ్గిపోయింది. అంటే వాళ్ళ ప్రొడక్షన్ కూడా చాలా తక్కువగా ఉంది, ఏది ఐరన్ అండ్ స్టీల్. సో ఇవన్నీ అంటే ఈ అన్ని మెటల్స్, ఈ మెటీరియల్స్ కి సంబంధించిన మెటల్స్ యొక్క ప్రిపరేషన్స్ చాలా ఎక్కువగా, చాలా రిచ్ గా ఉన్నటువంటి దేశం అమెరికా అప్పటికే. సో చాలా తక్కువ ఎకనామిక్ స్టేజ్ లో ఉన్నటువంటిది జపాన్. సో ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 10 టైమ్స్ ఉంటుంది. స్టీల్ ప్రొడక్షన్ జపాన్ తో పోలిస్తే 10 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. సో అలాగే ఐరన్, అల్యూమినియం కూడా అంటే మొత్తానికి వార్ తిరుగుతున్నప్పుడు ఏమైపోతుందంటే మెల్లగా ఎప్పుడైతే ఇవన్నీ వీటి యొక్క అవసరం పెరుగుతుందో మళ్ళీ ఎప్పటికప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉండాలి ఆర్మ్డ్, తర్వాత ఎక్స్ప్లోజివ్స్. కాబట్టి స్టీల్ అండ్ అల్యూమినియం క్రైసిస్ ఒకటి ఏర్పడింది జపాన్కి. అలాగే ఆయిల్ ఏంటి, ఇప్పుడు ట్యాంకర్స్ నింపాలి, ఎయిర్ క్రాఫ్ట్స్ నింపాలి, వార్షిప్స్ నింపాలి, వీటికి క్రూడ్ ఆయిల్ కావాలి. సో క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ చూస్తే యుఎస్ 14.1 టైమ్స్ మోర్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ బై ద 1943. అయితే 1938 క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఏంటంటే దాదాపు 72.4% ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటుందో జపాన్ ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్, దట్ ఈస్ ఫ్రమ్ యుఎస్. అంటే ఆయిల్ విషయం, అమెరికా మీద యుద్ధం చేయాలంటే ఆయిల్ కి కూడా అది అమెరికా మీదనే డిపెండ్ కావాల్సినటువంటి ఒక పరిస్థితి. అంటే ఏ రకంగా చూసినా ఇవన్నీ కూడా నేను రాశాను. ఏ రకంగా చూసినా కూడా జపాన్ అనేది ఎకనామికల్లీ చాలా వీక్ అనేది. ఇక్కడ ఇంపార్టెంట్ ఒకటి ఏం చెప్తున్నా అంటే ఇదొకటి రేషన్, అంటే ఇది మనము ఆర్మ్ నుంచి ఎకనామిక్స్ చూసుకుంటే ఎప్పుడు కూడా యావరేజ్ గా ఒక జపాన్ సిటిజన్ 2000 కెలరీలు తినేవాడు, అమెరికన్ సిటిజన్ 3200 కిలోలు తినేవాడు వాడి యొక్క ఫుడ్. సో అంటే చాలా తక్కువ క్యాలరీస్ తీసుకుంటారు అప్పటికి జపాన్ వాళ్ళు 1941 కల్లా.
సో అయితే వార్ జరిగే కొద్ది ఏమవుతుందంటే వాళ్ళ యొక్క డైట్ లో క్యాలోరీస్ తగ్గుతూ పోయి అమెరికాలో చూడండి 3,400 క్యాలోరీస్ తింటున్నారు 1941. అంటే ఇది కూడా మ్యాటర్ అవుతుంది. ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఉండేటువంటి ఆర్మీ శక్తివంతంగా ఉండాలి, జనాలు శక్తివంతంగా ఉండాలి అంటే గుడ్ ఫుడ్, అంటే ఫుడ్ యొక్క స్కేర్సిటీ ఉండకూడదు. అప్పటికే చాలా ప్రొడక్షన్ ఉండిండాలి, ఫుడ్ ప్రొడక్షన్ చాలా గట్టిగా ఉండిండాలి. సో ఇవన్నీ రకాలుగా అంటే ఒక వైపు నుంచి మెటీరియల్స్, ఒక వైపు నుంచి ఆయిల్స్, ఒక వైపు నుంచి ఫుడ్ ప్రొడక్షన్ అన్ని కూడా చాలా సమృద్ధిగా ఉన్నటువంటి దేశం. అయితే యుద్ధం జరిగే కొద్దీ వాళ్ళ యొక్క కెలోరిక్ ఇంటేక్స్ ఎలా తగ్గిపోతాయి చూడండి. 1944 కల్లా 1900 కెలోరీస్, 45 కల్లా 1600 కెలోరీస్. ఒక టోక్యోలో కనుక క్యాల్కులేట్ చేస్తే 1000 కెలోరీస్ కి పడిపోయింది. అండ్ యాక్చువల్ గా యావరేజ్ కనుక తీసుకుంటే 800 కెలోరీస్ అంటే 3,400 కెలోరీలు అమెరికన్స్ తింటుంటే 800 క్యాలోరీస్ తింటున్నారు జపాన్. సో ఎంత దారుణమైనటువంటి అంటే ఇన్ని రకాలుగా అమెరికా చాలా అడ్వాంటేజెస్ పొజిషన్ లో ఉన్నా కూడా ఎందుకు అణుబాంబు వేసింది అనేది ప్రశ్న. ఇక్కడ ఇది ఆన్సర్. ఇఫ్ ఇట్ వాజ్ అన్నెసెసరీ దెన్ వై. అంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అందుకే చెప్తాను, 20th and 21st సెంచరీలో ఏదైనా ఒక గొప్ప ఈవెంట్, పూర్తిగా ప్రపంచ చరిత్రను మార్చే ఈవెంట్ ఏదైనా జరిగిందా అంటే అది హిరోషిమా మీద అణుబాంబు పెట్టింది. ఎందుకంటే ఈ అణుబాంబు వేసిన తర్వాత వేయడం వెనక యుద్ధాలు కాదు, యాక్చువల్గా ఇది ఒక ఎకనామిక్ వార్. ఈ ఎకనామిక్ వార్ లో ఏంటి అంటే అమెరికా ఏం చెప్పదలుచుకుంది ప్రపంచానికి అంటే, అమెరికా జపాన్ కన్నా, యాక్సిస్ ఫోర్సెస్ కన్నా, ప్రపంచానికి అందరికన్నా కూడా దాదాపు కొన్ని వందల సంవత్సరాల ముందర ఉంది దాని థింకింగ్ లో. సో ఆ విధంగా అది ఏం చేసిందంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ యాడ్ ఫర్ అమెరికన్ క్యాపిటలిజం. అంటే ఈ అణుబాంబు వేసిండేది అమెరికన్ క్యాపిటలిజం అనేది ఒక పెద్ద మార్కెట్, బిగ్ బిజినెస్. ఆ బిజినెస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక యాడ్ కావాలి, ఒక కమర్షియల్ యాడ్ కావాలి. సో దట్ కమర్షియల్ యాడ్ ఏమిచ్చింది అంటే ప్రపంచానికి అణుబాంబు వేయడంతో. రెండోది పోస్ట్ వార్ డామినెన్స్. అంటే ఒక మొత్తం పోస్ట్ వార్ క్యాపిటలిస్ట్ ఆర్డర్ ని మనం తీసుకురావాలి అంటే ప్రపంచానికి చూపించింది ఏంటి అంటే మేము టెక్నాలజికల్ గా, మిలిటరీ పరంగా చాలా సుపీరియర్ గా ఉన్నాము అని ప్రపంచానికి చూపించింది. తద్వారా అది యుఎస్ఏ మేము ఎకనామికల్ గా కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్నామని చెప్పింది అని ఒక ఇండికేషన్ ఇచ్చింది ప్రపంచానికి. మూడో పాయింట్ ఏంటంటే జస్టిఫైయింగ్ మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్. ఆ మన్హట్టన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మన్హట్టన్ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మన్హట్టన్ ప్రాజెక్ట్ ఈ అటం బాంబ్ తయారు చేయడానికి కావాల్సినటువంటి మొత్తం ఒక ప్రాజెక్ట్ డెవలప్ అయింది. దాంట్లో సైంటిస్ట్ ఉన్నారు. అయితే మొత్తాన్ని మనం చూడాల్సిందంటే ఇది సైంటిఫిక్ ప్రాజెక్ట్ కాదు, అది పొలిటికల్ ప్రాజెక్ట్. ఇది నేను చెప్పదలుచుకున్నాను. అంటే మన్హట్టన్ ప్రాజెక్ట్ ని సైంటిఫిక్ ప్రాజెక్ట్ అని మనం మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ పొలిటికల్ ప్రాజెక్ట్. ఎందుకంటే అమెరికా యొక్క దూరదృష్టి వేరే దాని మీద ఉంది. మన్హట్టన్ ప్రాజెక్ట్ కి వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఆ కాలంలో $2 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఈ రోజు కనుక మాట్లాడుకుంటే $30 బిలియన్ అమెరికన్ డాలర్లు. అంటే అంత ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు, గవర్నమెంట్, అమెరికన్ గవర్నమెంట్ చేసింది. సో రేపు పొద్దున అపోజిషన్ అడుగుతుంది, ప్రజలు అడుగుతారు, ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేసి ఏం సాధించినారు? ఒక మన్హట్టన్ ప్రాజెక్ట్ బట్టి ఏంటి దాని యొక్క రిజల్ట్ ఏంటి అని అన్నప్పుడు వాళ్ళందరికీ ఒక సమాధానం చెప్పాలి. చూడండి మేము అణుబాంబు వేసాం. అయితే ఇవి అక్కడ లోకల్ గా అయితే అసలు మొత్తానికి అమెరికా చేయదలుచుకున్నది ఏంటంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇట్ ఈస్ అహెడ్ ఆఫ్ జపాన్ థింకింగ్ అండ్ అదర్ థింకింగ్. అది బ్రెటన్ వుడ్స్ సిస్టమ్ అనేది ఒక డెవలప్ చేసుకుని, అంటే అంతకు ముందున్నటువంటి రూజ్వెల్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే అది బ్రెటన్ వుడ్స్ సిస్టమ్ ఒక డెవలప్ చేసుకుని ప్రపంచంలో ఎకనామిక్ డామినెన్స్ ని, ఎకనామిక్ సూపర్ పవర్ గా ఎదగడానికి కావాల్సినటువంటి డాలర్ డామినెన్స్ ని, వ్యాపారానికి కావాల్సినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, వ్యాపారము ట్రేడ్ కంటిన్యూగా జరగాలి, ట్రేడ్ ఇబ్బంది కాకుండా జరగాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు కొన్ని సిస్టమ్స్ తీసుకొనొచ్చు. ఒకటి వరల్డ్ బ్యాంక్ కావచ్చు, తర్వాత IMF కావచ్చు, తర్వాత గ్యాట్ కావచ్చు.
ఇవన్నీ అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ కోసము అవి డెవలప్ కావాలి అంటే అది ముందరే ప్రిపేర్డ్ అయి ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే రూజ్వెల్ట్ ఉన్న టైం, రూజ్వెల్ట్ చనిపోతాడు 44లో, ఐ థింక్ 44, ఇంకా అణుబాంబు వేయకముందే రూజ్వెల్ట్ చనిపోతే ట్రూమన్ వస్తుంది ప్రెసిడెంట్. అంటే ఇంకా అణుబాంబు వేయడానికి ముందరే అది సిద్ధంగా ఉన్నది ఏంటి అంటే ప్రపంచం యొక్క ఎకనామిక్ సిస్టమ్ ని డామినెంట్, ఆ డాలర్ డామినెన్స్ లోకి తీసుకెళ్లాలి అనేది ఒక స్పష్టమైనటువంటి గోల్తో ఉంది. రెండోది, అప్పటికే ఈ ఏషియన్ మార్కెట్స్ మీద రష్యా తన ఆధిపత్యాన్ని తీసుకొని రావాలి అని ఆలోచిస్తున్న తరుణం కాబట్టి అది అణుబాంబు వేయడం ద్వారా యుఎస్ఆర్ కూడా ఒక ఇండికేషన్ ఇచ్చిందంటే మీకంటే మేము పవర్ఫుల్ అని. అంటే ఆ విధంగా రష్యా యొక్క ఆధిపత్యాన్ని అది తగ్గించగలిగి మొత్తం ఏషియన్ మార్కెట్ ని, జపనీస్ మార్కెట్ ని యుఎస్ తన ఆధిపత్యంలో తెచ్చుకోవాలన్న ఒక ధోరణి మనకు తెలుసు. యాక్చువల్ గా అసలు యుఎస్ కి సెకండ్ వరల్డ్ వార్ లో ఫస్ట్ పెద్ద సమస్య లేదు. జపాన్ చేసిన పిచ్చి పని అంటే పెర్ల్ హార్బర్ మీద బాంబులు వేయడం. సో అప్పుడు దాకా అది అమెరికా దానిలోకి ఎంటర్ కాలేదు. బట్ ఎప్పుడైతే అది ఎంటర్ అయిందో, అది ఎంటర్ అయ్యే టయానికి దానికి చాలా స్పష్టమైనటువంటి గోల్స్ ఉన్నాయి. సో అది నేను చెప్పలేదు. అంటే ఇక్కడ మన్హాటన్ ప్రాజెక్ట్ అనేది ఒక పొలిటికల్ ప్రాజెక్ట్. సో దీని ద్వారా ఏం సాధించింది అంటే విక్టరీ డిపెండ్స్ అపాన్ ద టెక్నాలజికల్ సుపీరియారిటీ, ఎకనామిక్ సుపీరియారిటీ అండ్ పొలిటికల్ సుపీరియారిటీ, పొలిటికో ఎకనామిక్ సుపీరియారిటీ. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ మిలిటరీ పవర్ మా దగ్గర విపరీతంగా ఉంది అని చెప్పుకోవడానికి ట్రూమెన్ ఎట్లయితే అణుబాంబు వేశాడో, అంటే యాక్చువల్గా ఇదంతా స్ట్రక్చర్డ్ బై రూజ్వెల్ట్ విషయంలో, బట్ ట్రూమెన్ ఈయన చనిపోవడంతో ట్రూమెన్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. సో మిలిటరీ పవర్ ని ట్రూమెన్ ఏ విధంగా అయితే అణుబాంబు వేయడం ద్వారా చూపించారు, ఎకనామిక్ డామినెన్స్ ని రూజ్వెల్ట్ తన యొక్క ఈ యొక్క దీని ద్వారా, బ్రెటన్ వుడ్స్ సిస్టమ్ ద్వారా ఎకనామిక్ డామినెన్స్ ని తీసుకొచ్చింది. ఈ రెండు కలిసి రావడానికి అణుబాంబు అనేది ఒక ఆయుధం. ఆ విధంగా సైన్స్ మిస్యూజ్ అయింది. యాక్చువల్గా పొలిటికల్ ప్రాజెక్ట్ లో ఒక భాగమైంది. అయితే ఇప్పుడు మనం రీసెంట్ గా ఓపెన్హీమర్ సినిమా వచ్చింది, దాంట్లో ఏంటి దీని గురించి ఏం లేదు. అంటే ఈ మన్హాటన్ ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే ఈ పొలిటికో సోషల్ డామినెన్స్ గురించి, ఎకనామిక్ డామినెన్స్ గురించి అమెరికా చేసినటువంటి ఒక ఇది కావచ్చు, దాంట్లో ఎక్కడ దాని మెన్షన్ లేదు. అది ఓన్లీ సైకలాజికల్ గా ఆ పర్సన్ ఓపెన్హీమర్ అనేవాడు ఎలా ఇబ్బందులు పడ్డాడు, వాడు దాంట్లో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అనే పాయింట్ వరకు, అంటే ఒక పర్సనల్ లెవెల్ వరకు తీసుకొచ్చారు. కానీ దాంట్లో ఎలాంటి క్రిస్టోఫర్ నోలన్ దాన్ని డిస్కస్ చేయలేదు. అదేమన్నా డిస్కస్ చేస్తాడేమో నేను సినిమాకి వెళ్ళినాయి, బట్ ఐ గాట్ డిసప్పాయింట్. అయితే మనకు కొన్ని ఇవి ఉన్నాయి ఈ యొక్క డాక్యుమెంటరీస్, నేను ఇక్కడ మెన్షన్ చేశాను, ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు చూస్తారని చెప్పి. ద ఫాగ్ ఆఫ్ వార్ అని చెప్పి ఒక 2003లో, ఇవన్నీ కూడా డాక్యుమెంటరీస్. అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో దీన్ని డిస్కస్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి సైకలాజికల్ గానో ఇంకేదో వాడు చాలా కష్టపడిపోయాడని, లేకపోతే వాడు చాలా ఆ గిల్టీ ఫీలింగ్ వాడు మోసాడని, ఇలా ఏవో ఒక నెరేటివ్స్ తోటి సినిమాలు తీస్తారు. బట్ డాక్యుమెంటరీస్ లలో అది ఉండదు, నిజాలు ఉంటాయి కాబట్టి. ఫాగ్ ఆఫ్ వార్ ఒకటి, ద అన్టోల్డ్ హిస్టరీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఒకటి, అండ్ ద డే ఆఫ్ ట్రినిటీ అని, ఇవి 3 మంచి డాక్యుమెంటరీస్. సో ఇది అంటే పవర్ స్ట్రక్చర్స్ ఏ విధంగా, పాలిటిక్స్ ఏ విధంగా ఉపయోగిస్తాయి, ఎలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సైన్స్ మీద, మిలిటరీ అండ్ ఎకనామికల్ ప్రయోజనాల కోసము ఎట్లా ప్రాజెక్టులు సైన్స్ ని టూల్ గా ఉపయోగిస్తాయి అనేది చెప్పడం ఇక్కడ మెయిన్ ఉద్దేశం. దాని తర్వాత ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్తే, ఇప్పుడు రైట్ నో మనం ఏం తెలుసుకోవాలంటే దిర్ ఇస్ అ పారాడాక్స్ ఆఫ్ కరెంట్ హ్యూమానిటీ. ఏంటి అంటే ఇంతకుముందు ఎప్పుడూ లేనన్ని ఇష్యూస్ ఈరోజు మన ముందర ఉన్నాయి. ఈ అన్ని ఇష్యూస్ కి సైంటిఫిక్ ఆన్సర్స్ కావాల్సిన అవసరం ఉంది. ఆల్ ఇష్యూస్ అంటే ఏవైతే ఇప్పుడు మన హ్యూమానిటీ ముందున్నటువంటి ఇష్యూస్ ఉన్నాయో, లైక్ ఎనర్జీ గురించి, వార్స్, రాబోతున్న వార్స్ గురించి, ఎన్విరాన్మెంట్, ఇన్ఫెక్షస్ డిసీజెస్, పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్, ఇలాంటి చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ అన్ని ఇష్యూస్ కి సైంటిఫిక్ ఆన్సర్స్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇది ఇట్లా చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇంత అవసరము ఉండి, ఇన్ని ఇష్యూస్ ఉండి, ఇన్ని ఇష్యూస్ కి సైంటిఫిక్ ఆన్సర్స్ కావాల్సినటువంటి ఒక వాతావరణం ఇంతకుముందు ఎప్పుడు లేదు.
ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. అలాగే దీనికి పారాడాక్స్ ఏంటంటే ఇప్పుడు జరిగినంతగా సైంటిఫిక్ ఇన్పుట్ సాబోటేజ్ కావడం కానీ మిస్యూజ్, దాన్ని పట్టించుకోకపోవడము లేదా మిస్యూజ్ చేయడము, దాన్ని తక్కువ చేయడము అనేది ఇప్పుడు జరిగినంత కూడా ఎప్పుడు జరగట్లేదు. అంటే ఇప్పుడు ఎక్కడైతే సైంటిఫిక్ ఆన్సర్స్ కావాల్సిన అవసరం ఉందో అక్కడ సైన్స్ చాలా నెగ్లెక్ట్ చేయబడము, సైన్స్ ను పక్కకు పడేయడము, సైన్స్ ను తప్పుగా యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అని చెప్పడం నా ఉద్దేశం. అంటే అలాంటి సిచ్యువేషన్ లో ప్రజెంట్లీ మనం ఉన్నాం. అది అర్థం చేసుకుంటే వాట్ ఈస్ ద పొలిటికల్ ఎకానమీ ఆఫ్ సైన్స్ అని మనం ఇప్పుడు డెఫినేషన్ చెప్తాం. హౌ ఎకనామిక్ సిస్టమ్స్, పొలిటికల్ స్ట్రక్చర్స్ అండ్ పవర్ రిలేషన్స్ షేప్ ద ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ యూజ్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ హౌ సైన్స్ ఇన్ టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్ దీస్ సిస్టమ్స్. ఇది మనము పొలిటికల్ ఎకానమీ ఆఫ్ సైన్స్ కి డెఫినేషన్. ఎట్లా ఎకనామిక్ సిస్టమ్స్, పొలిటికల్ స్ట్రక్చర్స్, పవర్ రిలేషన్స్ దీన్ని షేప్ చేస్తాయి. సైన్స్ యొక్క ప్రొడక్షన్ ని, సైన్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ని, సైంటిఫిక్ నాలెడ్జ్ ని. అండ్ ఇన్ టర్న్ సైన్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది దీని డెఫినేషన్ తీసుకుంటే, దీని డెఫినేషన్ కి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి సైమల్టేనియస్ గా. సో ఇప్పుడు మనం మన్హట్టన్ ప్రాజెక్ట్, తర్వాత వరల్డ్ వార్ లో హిరోషిమా మీద బాంబు వేసిన ఈ సంఘటన చెప్పినాను కదా. ఇప్పుడు ఈ 3 క్వశ్చన్స్ చూడండి, ఎంత మీకు అర్థమవుతుంది. హూ పెయిడ్ ఫర్ ద సైన్స్? ఫస్ట్ క్వశ్చన్. సో హూ పెయిడ్ ఫర్ ద సైన్స్? ఇట్స్ యాక్చువల్లీ గవర్నమెంట్స్ పెయిడ్ ఫర్ ద సైన్స్. అమెరికన్ గవర్నమెంట్ పెయిడ్ ఫర్ ద సైన్స్. హౌ డిడ్ పవర్ షేప్ ద సైన్స్? అంటే ఏ విధమైనటువంటి పవర్, పొలిటికల్ అండ్ మిలిటరీ పవర్, ఎకనామిక్ అండ్ మిలిటరీ పవర్ ఎలా షేప్ చేస్తుంది సైన్స్ ని? ఏ విధంగా అక్కడ ప్రొడక్షన్ రావడానికి కూడా సైన్సే కదా కారణం. ఐరన్ ఓర్లు కావచ్చు, స్టీల్ కావచ్చు, ఫుడ్ ప్రొడక్షన్ కావచ్చు, ఇవన్నీ పెరగడానికి సైన్సే కదా కారణం. సో ఆ సైన్స్, ఆ పవర్, లేకపోతే ఆ యొక్క మిలిటరీ అండ్ ఎకనామిక్ పవర్ అనేది ఎలా షేప్ చేసింది, వాటిని ప్రొడక్టివ్ గా చాలా రిచ్ గా తయారు చేసింది ఆ దేశాన్ని. అట్ ద సేమ్ టైం మిలిటరీగా కూడా చేసింది. అందుకే అది అనుభవం చేయగలిగింది. సో హౌ డిడ్ సైన్స్ చేంజ్ పవర్ అండ్ మార్కెట్? దానికి ఆన్సరే ఇంతకు నేను చెప్పినటువంటి అమెరికా డామినెన్స్. అంటే ఎప్పుడైతే టోటల్ గా మనకు తెలుసు బ్రిటిష్ డామినెన్స్ ఉండింది, అది టోటల్ గా ఒక్క అనుభవం తోటి మొత్తం అమెరికా చేతుల్లోకి డాలర్ చుట్టూ మొత్తం ఎకనామిక్ సిస్టమ్ తిరగడం స్టార్ట్ అయింది అప్పుడు. సో టోటల్ ద చేంజ్ ఆఫ్ ది పవర్ అండ్ మార్కెట్ అనేది, అంటే ఇప్పుడు పైన చెప్పినటువంటి ఉదాహరణకి తీసుకోవచ్చు. ఇది నెగిటివ్ ఉదాహరణలు, మనకి ఇట్లాంటి చాలా ఉదాహరణలు. అయితే ఇంకా క్వశ్చన్స్ ఉంటాయి. వాట్ రీసెర్చ్ గెట్స్ ఫండెడ్? ఎలాంటి రీసెర్చ్ ఫండింగ్ జరుగుతుంది? ఇది మనం కాలం పోయే కొద్దీ, కాలం జరిగే కొద్దీ రకరకాలైనటువంటి రీసెర్చ్ లోకి ఫండింగ్స్ మారిపోతూ ఉంటుంది. ఒక ఉదాహరణగా ఏం చెప్పుకోవచ్చు అంటే, మనము ఇప్పుడు మీరు ఎనీ క్యాన్సర్ డాక్టర్ని అడగవచ్చు, ఎందుకు వస్తుంది క్యాన్సర్ ఒక మనిషికి అని అడిగితే వాళ్ళు కొన్ని కారణాలు చెప్తారు. ఏం చెప్తారు? జెనెటిక్స్ వల్ల, జెనెటికల్ మ్యూటేషన్స్ జరగడం వల్ల, లేకపోతే సరిగా ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల, ఈ ఫలానా కారణం వల్ల, ఫలానా కారణం వల్ల అని చెప్తున్నారు. ఎందుకు ఇలా చెప్తున్నారు? ఎందుకు దీని యొక్క అవగాహన మారింది? ఒక 1970s కి ముందర కనుక ఇదే ప్రశ్న మీద ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఎన్విరాన్మెంట్ లోకి పొల్యూషన్స్ వచ్చాయి, పొల్యూటెంట్స్ వచ్చాయి, అగ్రికల్చర్ రన్ ఆఫ్, మనం యూజ్ చేస్తున్నటువంటి పెస్టిసైడ్స్ అగ్రికల్చర్ రన్ ఆఫ్ జరిగి అవి నీళ్ళలో కలిసి అవి బయోమాగ్నిఫికేషన్ జరిగి అవి మనం తినడం వల్ల వస్తున్నాయి అనేటువంటి ఒక డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్. అంటే సోషల్ కాజెస్ ఆఫ్ ద డిసీజ్ ప్యాటర్న్స్ మీద ఎక్కువగా ఆన్సర్స్ వచ్చాయి. ఇప్పుడు బయలాజికల్ ఆన్సర్స్ వస్తున్నాయి, మాలిక్యులర్ ఆన్సర్స్ వస్తున్నాయి. అంటే ఒకప్పుడు ఎక్కడుంది ప్రాబ్లం అంటే బయట ఉంది, బయట వాతావరణంలో ఉంది, బయట నీళ్ళల్లో ఉంది, బయట మనం తింటున్న ఫుడ్ లో ఉంది అని వస్తున్నటువంటి ఆన్సర్స్ కాస్త ఇప్పుడు ఇండివిజువల్ లెవెల్కి వెళ్ళి మీ జీన్స్ లో ఉంది, మీ జీన్స్ లో జరిగిన మ్యూటేషన్ లో ఉంది అనే ఒక ఆన్సర్స్ ఎందుకు వస్తున్నాయంటే రీసెర్చ్ ఆ విధంగా మారింది. రీసెర్చ్ యొక్క ఫండింగ్ మారింది. ఏమైంది? ఇప్పుడు ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగి మాలిక్యులర్ బయాలజీ అనేది పెరిగిందో
ఇప్పుడు రీసెర్చ్ అంతా కూడా ఈ సోషల్ డిటర్మినెంట్స్ మీద పోయి మాలిక్యులర్ బయాలజీ మీద పడ్డది. సో దానివల్ల మనకి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నా కూడా కొన్ని ఇవి వెనకలు కూడా పోతున్నాయి. సో మనం ఒక ల్యాన్సెట్ పత్రిక యొక్క పబ్లికేషన్స్ కనుక చూస్తే దాదాపు ఒక 200 నుంచి 300 పబ్లికేషన్స్ అంటే పేపర్స్ మాలిక్యులర్ బయాలజీ అంటే జెనెటిక్స్ మీద, లోపల ఉండేటువంటి రిసెప్టార్స్ మీద, వాటి మీద, హార్మోన్స్ మీద జరుగుతుంది. అంటే మాలిక్యులర్ లెవెల్లో చూడగలిగినటువంటి విషయాలు ఈ యొక్క దీంట్లో జరుగుతున్నాయి. అంటే ఒక సంవత్సరం పాటు మనం మొత్తం ల్యాన్సెట్ ని పరిశీలిస్తే ఒక 300 ఆర్టికల్స్ దాని మీద ఉంటే ఒక్క ఆర్టికల్ మాత్రమే సోషల్ డిటర్మినెంట్స్ మీద ఉంటుంది. అంటే ఇది జస్ట్ అంటే ఫండింగ్ చేంజ్ అవుతుంది. రీసెర్చ్ గెట్స్ ఫండెడ్. వాట్ రీసెర్చ్? టెక్నాలజికల్ డెవలప్మెంట్ జరిగే కొద్దీ రీసెర్చ్ యొక్క ఫండింగ్ మారే కొద్దీ మనుషులకు ఆ డిసీజ్ యొక్క సంబంధించిన కాజాలిటీ కూడా మారుతూ ఉంటుంది. అది తర్వాత విచ్ టెక్నాలజీ గెట్స్ ప్రయారిటైజ్డ్. మనకు తెలుసు ఒక స్టేజ్ లో మనము ఐటీ భూమి ఉన్నప్పుడు అసలు వ్యవసాయం యొక్క టెక్నాలజీ అవసరమే లేదు, వ్యవసాయమే అవసరం లేదు, మొత్తం ఐటీ అని మనం అటువైపుగా మాట్లాడినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. అలాగే ఇప్పుడు ఏఐ వైపు అంటే ఈ టెక్నాలజీస్ ప్రయారిటైజ్ మారిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఆ తర్వాత సైంటిఫిక్ నాలెడ్జ్ ఈజ్ యూజ్డ్. హౌ సైంటిఫిక్ నాలెడ్జ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సొసైటీ. సైంటిఫిక్ నాలెడ్జ్ ని ఎట్లా అప్లై చేస్తారు సొసైటీకి? నిజంగా అది సాధ్యమవుతుందా? ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇవన్నీ చాలా ప్రశ్నలు వస్తాయి దీని చుట్టూ. అంటే పొలిటికల్ ఎకనామీ మనం అర్థం చేసుకుంటూ పోవాలి అంటే ఇవన్నీ వస్తాయి. అది దీనికి మెయిన్ థింగ్ ఏమవుతుందంటే ఫండింగ్ అనే దగ్గర సైన్స్ నీడ్స్ ఫండింగ్. ఎక్కడైనా అది ఏమి ఆకాశంలో పుట్టదు సైన్స్ అనేది, దానికి ఫండింగ్ ఒకటి అవసరం. సో దానికి ఎక్స్పెరిమెంట్స్ కోసము, ఇన్స్ట్రుమెంట్స్ కోసము, తర్వాత రీసెర్చ్ సెంటర్స్ డెవలప్ చేసుకోవడానికి సైంటిస్టులకి అటానమీ ఉండాలి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉండకూడదు. ఇవన్నీతో పాటు ఫండింగ్ దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ సైంటిస్ట్ శాలరీస్ కావాలి, మ్యాన్ పవర్ కావాలి, ఇవంతా ఉండాలి ఈ ఫండింగ్. అయితే గవర్నమెంట్ చాలా బిగ్ ఫండర్ గా ఉంది ఈ సైన్స్. మనకు హెల్త్, అగ్రికల్చర్ ఇట్లాంటి విషయాలలో అయితే ఎట్లా ఫండింగ్ జరుగుతుంది మనకి అంటే, మనం ఏవైతే ట్యాక్స్ కడుతున్నామో ఈ ట్యాక్స్ ని తీసుకొని వాళ్ళు రకరకాలైనటువంటి సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసుకుంటూ పోతారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఐసీఎంఆర్, సిఎస్ఐఆర్, ఇస్రో, ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ అయిపోతుంది. అది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏం జరుగుతుందనంటే, ఒక మేజర్ షిఫ్ట్ జరిగింది ఎకానమీలో. ఈ మేజర్ షిఫ్ట్ ఏంటంటే కినీషియన్ ఎకానమీ పాలసీస్ నుంచి నియోలిబరల్ ఎకనామిక్ పాలసీస్ కి మనం మారాలి. అంటే ఇప్పుడు మనకు ఏవైతే ఎకనామిక్ సిచ్యువేషన్ ఉందో దాన్ని నియోలిబరల్ ఎకనామీ అంటే ప్రైవేటైజేషన్ అండ్ కార్పొరేటైజేషన్. అంటే ఈ మేజర్ షిఫ్ట్ ఇన్ ద ఎకానమీ జరిగినప్పుడు ఒక వెల్ కంట్రోల్డ్ ఎకనామిక్ స్టేట్ నుంచి మనము కార్పొరేట్ కి సపోర్ట్ చేసే స్టేట్ గా మారినాము. అందుకనే ఫండింగ్ లో చేంజెస్ వచ్చినాయి. ఏమైంది అంటే ఒకప్పుడు సైంటిఫిక్ ఫండింగ్ అంతా కూడా గవర్నమెంట్ చేసేది. ఇంతకుముందు నేను చెప్పాను, ఇప్పుడు అమెరికా గవర్నమెంట్ చేసి ఫండింగ్ చేసి మన్హాటన్ ప్రాజెక్ట్ చేసి అణుబాంబు వేసింది ఎంత వాస్తవమో, అవే గవర్నమెంట్స్ ఫండింగ్ చేసి ఇట్లాంటి గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్స్ ని, ఐఐటీస్ ని, ఐసీఎంఆర్లు, ఇస్రోలను డెవలప్ చేస్తారు, నాసాను డెవలప్ చేస్తారు. అంటే పబ్లిక్ ఫండింగ్ ఎప్పుడైతే ఉంటుందో, ఫండింగ్ ఎప్పుడైతే పబ్లిక్ కాజ్ కోసం డెవలప్ అవుతుందో మంచి సైన్స్ డెవలప్ అవుతుంది. మంచి సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, రియల్ అయినటువంటి సైన్స్ బయటకు వచ్చింది. మనం ఈరోజు ఏదైతే టెక్నాలజికల్ అడ్వాన్సెస్ చూస్తున్నామో, ఏవైతే ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనిస్తే ఈ కినీషియన్ ఎకానమీ ఉన్న టైంలోనే ఉన్నాయి. కినీషియన్ ఎకానమీ టైం అనేది క్యాపిటలిస్ట్ సిస్టమ్ యొక్క గోల్డెన్ పీరియడ్ అనొచ్చు. 1950 నుంచి 1972 వరకు. ఎందుకంటే విపరీతమైన ఎడ్యుకేషన్ లో, తర్వాత రీసెర్చ్ లో వాళ్ళు చాలా విపరీతంగా ఫండింగ్ జరిగాయి ప్రపంచంలో. మన దగ్గర కూడా నెహ్రూవియన్ థాట్ ఏదైతే ఉందో, నెహ్రూవియన్ విజన్ ఏదైతే ఉందో, ఇవన్నీ మన దగ్గర డెవలప్ చేశారు. ఐసీఎంఆర్, సిఎస్ఐఆర్, ఐఐటీస్, ఎయిమ్స్, ఇవన్నీ కూడా. సో రీసెర్చ్ మీద ఫండింగ్ చేసి చాలా అద్భుతమైనటువంటి అంటే ప్రాపర్ వేలో ఫండింగ్ చేయడము అనేది జరిగింది. ఇప్పుడు ఏమైంది అంటే ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు
ఇంతకు ముందు చెప్పిన ఈ అన్ని టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అన్ని కూడా మనము ఆ టైంలో జరిగినట్టే. ఈ రోజు మనం చూస్తున్నాం అన్ని సెల్ ఫోన్, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా ఇప్పుడు డెవలప్ అయినవి కాదు. వీటి యొక్క టెక్నాలజీస్ ఆ టైంలో డెవలప్ అయింది. అంటే ఎక్కడైతే సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఫండింగ్ జరిగినాయో ఆ సమయంలో జరిగినటువంటి అడ్వాన్స్మెంట్స్. స్టిల్ వీఆర్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ సచ్ ఎకనామిక్ పాలసీస్, అంటే పాజిటివ్ గా. సో తర్వాత జరిగినటువంటి ఈ షిఫ్ట్ ఇన్ ద ఎకానమీ అయితే ఉందో, ఈ ప్రైవేట్ ఫండింగ్ చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత డిఫరెంట్ రీసెర్చ్, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సోషల్ కాజెస్ కాకుండా మాలిక్యులర్ లెవెల్లో జరిగింది. ఇలాంటివి జరుగుతూ ఉంది. దీంతో పాటు వేరే అంటే కొన్ని గ్రాంట్స్ ఉంటాయి, బిల్ గేట్స్ ఫౌండేషన్స్ లాంటివి, తర్వాత కొన్ని యూరోపియన్ గ్రాంట్స్ ఉంటాయి, అంటే ఫిలాంథ్రోపిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. తర్వాత WHO కూడా పోలియో వ్యాక్సినేషన్ మీద, పోలియో అండ్ అదర్ వ్యాక్సినేషన్ కావాల్సిన ఫండింగ్ ఇస్తాం. సో అది వదిలేస్తే, బట్ బేసిక్ గా జరిగినటువంటి షిఫ్ట్ ఏంటంటే ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోవడం. మెయిన్ గా అంటే దీని నియోలిబరల్ అనొచ్చు, రీగన్ థాచర్స్ పొలిటికల్ ఎకానమీ. అంటే రీగన్ అనేవాడు, తర్వాత మా థాచర్ లండన్ ప్రైమ్ మినిస్టర్, వీళ్ళు ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్, వీళ్ళు చేసినటువంటి ఒక చేంజ్ ఏంటి అంటే నియోలిబరల్ టర్న్. దీంట్లో సైంటిఫిక్ ఫండింగ్ కి వాళ్ళు ఏం పెద్దగా ఇది ఉండదు. ఒక నిమిషం. సైంటిఫిక్ ఫండింగ్ లో కట్స్ ఉంటాయి. దానివల్ల రీసెర్చ్ జరుగుతుంది, బట్ కార్పొరేట్ రీసెర్చ్ జరుగుతుంది. కార్పొరేట్ అనే దానికి అదొక వ్యక్తిగతమైనటువంటి సంస్థ అయిపోతుంది. పబ్లిక్ గుడ్ అనేది అక్కడ ఉండదు. పబ్లిక్ ఫండింగ్ కాదు కాబట్టి అది ఇన్స్టిట్యూషనలైజ్ అయిపోతుంది. ఇది ఒక పర్టికులర్ ఒక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లాగా డెవలప్ అవుతుంది. అందుకని వాళ్ళకి ఈ సైన్స్ ఏదైతే డెవలప్ అయిందో వీటికి పేటెంట్స్ వస్తాయి. ఏవాల్స్ అంటే వాళ్ళకి జర్నల్స్ ఉంటాయి, సైంటిఫిక్ జర్నల్స్ ఉంటాయి. సైంటిఫిక్ జర్నల్స్ ఒకప్పుడు అందరికీ అవైలబుల్ ఉండవు. వాటిని నువ్వు చదవాలి అంటే నువ్వు పే చేయాలి. సో అంటే ఇలాంటి సిస్టమ్స్ వస్తాయి. తర్వాత ట్రేడ్ సీక్రెట్, అంటే ఇవి ఏవైతే సైన్స్ ద్వారా డెవలప్ అయ్యి అమ్మబడుతున్నాయి వాటికి సీక్రెట్స్ ఉంటాయి. మనకి అది అంత ఈజీగా అవైలబుల్ అందరికీ రాదని. కాబట్టి ఏమవుతుంది, సైన్స్ తనకు ఉండేటువంటి యూనివర్సాలిటీని కోల్పోతూ అది కేవలం డబ్బున్న వాళ్ళ చేతుల్లో ఎలైటిస్ట్ ఒక ఇదిగా, ఒక కల్చర్ గా మారుతుంది. అంటే ఇది నేను చెప్తున్నది ఏ విధంగా ఎకనామిక్ డిటర్మిజం కాదు, ఎకనామిక్ డిటర్మిజం వైపు పోకూడదు. బట్ సొసైటీలో ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే సైన్స్ వీళ్ళ చేతుల్లోంచి వేరే కాజెస్ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్తుందో దాని యొక్క రూపం మార్చుకుంటుంది. సో దానివల్ల ఏమైందంటే సైన్స్ మెల్లమెల్లగా సమాజానికి దూరం జరగడం స్టార్ట్ అయింది. ఇన్స్టిట్యూషన్స్ అంటే ఒక ఎలిటిస్ట్ మాత్రమే దాంట్లో ఎంటర్ అవుతారు, డబ్బున్నవాడు మాత్రమే వెళ్తారు, కార్పొరేటైజేషన్ జరగదు. సో అల్టిమేట్లీ ఏమవుతుంది, సైంటిఫిక్ టెంపర్ ఒక దీంట్లో పడిపోతుంది, పబ్లిక్ సైన్స్ నుంచి దూరం అయింది. ఇదే టైంలో సూడో సైన్స్ కూడా డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సూపర్ స్టిషన్స్ వస్తాయి, వ్యాక్సిన్స్ తీసుకోకూడదని ఇంకొకరు స్టార్ట్ అవుతారు. మీరు మెడిసిన్స్ కరెక్టే కానీ ఈవెన్ ఆస్ట్రాలజీ క్లినిక్స్ కూడా పెట్టుకుంటాం మీ హాస్పిటల్లో. ఆస్ట్రాలజీ చెప్పి వాడికి ఏ జబ్బు వస్తుందో చెప్తాడు అన్నమాట. అంటే ఇలాంటి ఒక సూపర్ స్టిషన్స్ అన్ని డెవలప్ అవుతూ అని నేనేమంటానంటే ఇది ఇట్లా ఈ యొక్క పోస్ట్ మోడర్న్ రిలేటివిజం ఇక్కడ డెవలప్ కావడానికి కూడా ఈ యొక్క చేంజ్ ఒక కారణము అని నేను అనుకుంటున్నాను. బట్ అల్టిమేట్లీ అది రాంగ్ విషయము. అది ఎందుకంటే డిటర్మిజం కి ప్రార్థిస్తుంది. బట్ అది కూడా జరుగుతుందని నా ఊహ. యాంటీ వ్యాక్సినిజం ఊరికేం రాలేదు. అది ఇలాంటి అండర్స్టాండింగ్ మారడం వల్ల సైన్స్ ఫండింగ్ మారుతూ అది వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్తున్నప్పుడు సత్యం కూడా వాళ్ళ వారికే అంటే ఏమవుతుందంటే టెక్నాలజికల్ అండ్ సైంటిఫిక్ గ్యాప్ విపరీతంగా పెరుగుతుంది సమాజంలో. కొంతమంది చేతుల్లోనే సైన్స్ ఉంటుంది, కొంతమంది చేతుల్లో అసలు సైన్స్ ఉండనే ఉంటుంది. సో ఎవరి చేతుల్లో అయితే సైన్స్ ఉందో వాడు ముందరికి వెళ్ళిపోతుంటాడు. వాడికి ఇక్కడ అవకాశాలు లేకపోతే వేరే దేశం కూడా పోతుంది. కొంతమంది చేతులు అసలు సైన్స్ అంటే చాలా గ్యాప్ ఏర్పడుతుంది, సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ గ్యాప్ ఏర్పడుతుంది. సో వాళ్ళు తొందరగా ఎవరి చేతుల్లో అయితే ఉండదో వాళ్ళు సూపర్స్టిషన్స్ వైపు, మతం వైపు, అంటే అక్కడ గ్యాప్ ఏర్పడినటువంటి
ఈ దీంట్లో ఉంది కాబట్టి వీళ్ళు ఇటువైపు వెళ్ళే అవకాశం పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే పబ్లిక్ ఫండింగ్ ఉండిందో ఇది నాసాకు సంబంధించింది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మన ఇస్రోకి సంబంధించింది. రాకెట్ లాంచింగ్ జరుగుతుంది, ఇది పబ్లిక్ ఫండెడ్. తర్వాత సైన్స్ ఎప్పుడైతే మనుషులకు సంబంధించిందో పెద్ద పెద్ద లైబ్రరీస్ మనం చూస్తున్నాం లెఫ్ట్ సైడ్. లైబ్రరీస్ లో బుక్స్, సైంటిఫిక్ పేపర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏమైంది, ఈ లైబ్రరీస్ ఉంటాయి కానీ దాంట్లో యూ కెనాట్ సీ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్ ఇన్ ద ఎనీ జర్నల్. ఎందుకు, దానికి పేటెంట్ ఉంటుంది. అంటే అది చూడాలి అంటే నువ్వు ఆ ఫైర్ వాల్ ఒకటి ఉంటుంది, పే వాల్ ఒకటి ఉంటుంది. పే చేస్తేనే యూ కెన్ సెర్చ్ ద సైంటిఫిక్ ట్రూత్. అలాగే వాళ్ళు ఏదైతే కనుక్కున్నారో దానికి పేటెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక కొత్త డ్రగ్ కనుక్కున్నారంటే వాడికి పేటెంట్ ఉంటుంది. ఆ పేటెంట్ రిలీజ్ అయ్యే వరకు అది జనాలకి అవైలబుల్లో ఉండదు, ఎందుకంటే వాడి కంపెనీకి లాస్ అంటాడు. కాబట్టి వాడు పేటెంట్ ఉన్నంత కాలం వాడు ఎంతైనా అమ్ముకుంటాడు. అంటే ఎందుకు ఇది ఏర్పడింది అంటే సైన్స్ పబ్లిక్ ఫండింగ్. అసలు సైన్స్ డ్రగ్ డెవలప్మెంట్ లో అసలు పబ్లిక్ ఫండింగ్ ఏ లేదు, గవర్నమెంట్ ఫండింగ్ లేదు, ఓన్లీ ప్రైవేట్ ఫండింగ్. ప్రైవేట్ కంపెనీస్ ఫండ్ చేసి డ్రగ్స్ డెవలప్ చేస్తుంది, వాడి లాభాలు వాడు చూసుకోవాల్సింది. అందుకని వాళ్ళు పేటెంట్ లోకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ఈవెన్ ఇక్కడ జస్ట్ డిఎన్ఏ ఉంది, డిఎన్ఏ లాక్ ఉంటుంది. సో ఈ విధంగా ఇంకొక బ్యాడ్ సైన్స్ కూడా డెవలప్ అవుతుంది. అంటే ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే రాను రాను ఈ విధంగా చేతులు మారి వేరే వాళ్ళ చేతుల్లోకి ఇండివిజువల్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు ఫ్రాడ్లు జరిగే అవకాశం విపరీతంగా జరుగుతుంది. డేటాను ఫాల్సిఫై చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక డ్రగ్ కనుక్కున్నది పని చేయదు కానీ పని చేస్తుందని చెప్పొచ్చు, పని చేస్తుంది. నేను ఎవరి మీద రీసెర్చ్ చేయకుండా రీసెర్చ్ చేశానని చెప్పేసి ఫేక్ పేషెంట్ల పేర్లు అన్ని చేసి క్రియేట్ చేయొచ్చు. సో ఫాల్సిఫై ద డేటా, సప్రెస్ ద డేటా, ప్రాపర్ గా ఉండే డేటాను సప్రెస్ చేసి లేదు వాళ్ళు తప్పు చెప్తున్నారంట చెప్పొచ్చు. అలాగే ఒపీనియన్స్ పర్సన్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు చెప్తారు ఇది మంచిది కాదు, ఇది మంచిది అని చెప్తారు. మీరు ఇది తినకూడదు, ఇది తింటే మీకు ఈ ప్రాబ్లం వస్తుంది, తింటే ఏం కాదు అని అంటారు. అని వాడు ఊరుకుంటాడా, వాడు దాని గురించి ఒక మార్కెట్ తయారు చేస్తాడు. సో వాడు అమ్ముకుంటాడు. ప్రోటీన్ పౌడర్ పొద్దున్నే లేచి ప్రోటీన్ పౌడర్ తాగితే, ప్రోటీన్ మిల్క్ షేక్ ఏదో తాగితే చాలా సన్నగా అవుతారు అని వాడు చెప్తారు. దానికి ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండదు. ఉంటుంది, ఎట్లుంటుంది, ఫాల్సిఫై చేసిన డేటా చేసి వాళ్ళకి చెప్తాడు ఇక ఆ పలానా స్టడీలో ఇలా చెప్పేశాడు, అందుకే పొద్దునైనా ప్రోటీన్ పౌడర్ తాగాలి, మిల్క్ షేక్ తాగాలి అని వాడు ఊరుకుంటాడు. వాడు ఏం చేస్తాడంటే దాన్ని ఒక వాడే తయారు చేసి ఒక కంపెనీ పెట్టి దీన్ని పొద్దున తాగాలని వాడు అమ్మడం స్టార్ట్ చేస్తాడు. కొంటారు. జనాలకు తెలియదు కదా, జనాలకి ఈ ప్రాసెస్ ఇలా జరుగుతుంది, ఇది ఫాల్సిఫికేషన్ జరుగుతుందని తెలియకపోవడం వల్ల లేదు ఇది సైన్స్ చెప్తుంది అని వాడు చెప్తున్నాడు కాబట్టి నమ్మకంగా అది నిజమే అనుకుని వాడు వెళ్ళి కొంటుంటాడు. ఇంకొకటైతే సైంటిఫిక్ కమ్యూనిటీలో మళ్ళీ పబ్లిషింగ్ ప్రెషర్ ఉంటుంది. అది ఇది మళ్ళీ ఇంకో పెద్ద సబ్జెక్ట్. అంటే ఈ రోజు ఏదైతే సైంటిఫిక్ జర్నల్స్ అని మనం అంటున్నామో వాటిల్లో రకరకాలైనటువంటి జర్నల్స్ ఉంటాయి. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 లెవెల్స్ ఆఫ్ జర్నల్స్ ఉంటాయి. వాటిలలో ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ఎవరైనా ఎట్లయినా పబ్లిష్ చేసుకునే ఫెసిలిటీస్ వచ్చాయి. మీరు కొంత డబ్బు కొడితే చాలు మీకు మీ పేరు మీద పబ్లిష్ చేస్తామని చెప్పే సంస్థలు వచ్చాయి. మధ్యలో ఉన్న తలారి సంస్థలు అంటారు కదా, అవి వచ్చాయి. సో ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే కాకుండా అసలు సైంటిఫిక్ కమ్యూనిటీలో ఫైల్ డ్రావర్ ఎఫెక్ట్ అనేది పబ్లికేషన్ బయాస్ అంటారు. అంటే ఇక్కడ మీకు కింద ఒక ఫోటో పెట్టాను చూడండి, పాజిటివ్ రిజల్ట్, నెగిటివ్ రిజల్ట్స్. అంటే ఏదైనా ఒక రీసెర్చ్ జరిగి దాని విషయంలో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి అని అనుకున్నప్పుడు ఆ పాజిటివ్ రిజల్ట్స్ గురించి మాత్రమే చెప్తా ఉంటాం. అంటే ఏవి పబ్లిష్ అవుతాయి, ఇప్పుడు ఒక 100 మంది రీసెర్చ్ చేశారు అనుకున్నాం, 100 సంస్థలు చేశాయి. దాంట్లో ఏ సంస్థలు అయితే పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చాయో దాంట్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ 70 సంస్థలు 50 సంస్థలు పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చాయి, 50 సంస్థలు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చాయి. ఇది ఏవి పబ్లిష్ అవుతున్నాయంటే ఏవైతే పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చాయో అవి మాత్రమే పబ్లిష్ అవుతాయి. ఈ నెగిటివ్ రిజల్ట్స్ అన్నీ ఏం చేస్తారు అంటే అవి తీసుకెళ్లి డ్రాయర్, అంటే మనం ఫైల్ డ్రావర్స్ అంటాం కదా, దాంట్లో బొమ్మ ఉంది చూడండి. పబ్లిష్ అయినవి అక్కడ ఫైల్స్ రూపంలో పుస్తకాల రూపంలో వస్తే, పబ్లిష్ కాని నెగిటివ్ రిజల్ట్స్ ఉన్నదన్నీ కూడా ఫైల్స్ లోకి వెళ్ళిపోతాయి, ఫైల్ డ్రాయర్ లోకి వెళ్ళిపోయి లోపల పడి ఉంటాయి, మూల పడి ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, మెటా అనాలిసిస్ అంటాం కదా. మెటా అనాలిసిస్ అంటే ఏంటి,
పాజిటివ్ గా అంటే ఏవైతే సైంటిఫిక్ జర్నల్స్ లలో పబ్లిష్ అయిన ఉన్నాయో వాటన్నిటి కలిపి ఒక అనాలిసిస్ చేయడం, అవన్నీ కలిపి ఎలా జరుగుతుంది, ఏ స్టడీ ఎట్లా చెప్తుంది, మొత్తానికి ఓవరాల్ గా అన్నింటిని కలిపి ఒక డేటా తయారు చేస్తే అది మెటా అనాలిసిస్. ఆ మెటా అనాలిసిస్ తప్పు లేదు, ఎందుకంటే నెగిటివ్ స్టడీస్ నువ్వు చెప్పడమే లేదు, ఓన్లీ పాజిటివ్ స్టడీస్ అంటే నీకు మెటా అనాలిసిస్ కూడా పాజిటిఫై అయ్యే అవకాశం, అది కూడా తప్పుగా ఉండే అవకాశం పెరిగింది. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ లో మనము మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉంటాం. సో అల్టిమేట్ ఏమైతుందంటే సైంటిఫిక్ రీసెర్చ్ అనేది యుఎస్ లో, యూరోప్ లో, చైనాలో, యుఎస్ లో వచ్చేసి అది ఆల్మోస్ట్ స్టాగ్నేట్ అయిపోయింది. ఈవెన్ యూరోప్ లో కూడా అంటే రీసెర్చ్ లేదు. ఎందుకు అంటే ఇదే సేమ్ ఎకనామిక్ కాజెస్ వల్ల ఫండింగ్ దీని నుంచి లేదు కాబట్టి, గవర్నమెంట్ నుంచి లేదు కాబట్టి, ప్రైవేట్ అంటే నిజమైనటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ లేదు. ఇండివిజువల్ గా కార్పొరేషన్ చేసుకుంటున్నాయి తప్పిస్తే నిజమైన సైంటిఫిక్ రీసెర్చ్ లేదు. అయితే చైనాలో చూస్తే చైనాలో ఫండింగ్ మొత్తం గవర్నమెంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. చైనా మనం పోల్చుకుంటే 1980s వరకు సైంటిఫికల్ గా ఇండియా కంటే పెద్ద పొజిషన్ ఏం లేదు. గత లాస్ట్ 20-30 years గా చైనా విపరీతమైనటువంటి వేగంతో, ఎందుకంటే వాళ్ళ యొక్క మార్పు ఏదైతే వచ్చిందో ఫండింగ్, పబ్లిక్ ఫండింగ్ అనే ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసుకుని వాళ్ళు విపరీతంగా అభివృద్ధి చెందడం స్టార్ట్ చేసినారు. అందుకే సైంటిఫిక్ రీసెర్చ్ ఇప్పుడు ఎక్కువగా చైనాలో జరుగుతుంది. ఇండియాలో పరిస్థితి అంటే పూర్తిగా నెగ్లెక్ట్ అయిపోయింది. నెగ్లెక్ట్, అసలు ప్రజలలో ఎలాంటి సైంటిఫిక్ టెంపరామెంట్ లేని ఒక పొలిటికో సోషల్ కల్చర్ ఒకటి స్టార్ట్. అండ్ అది మాత్రమే కాకుండా గవర్నమెంట్ ఫండింగ్ ఏ రూపంలో కూడా లేదు. అంతకుముందు ఉండేటువంటి ప్రభుత్వాలు బేసిక్ రీసెర్చ్లలో చేయాలి అని చెప్పేసి అదేది IISER ఏదో చేశారు. దాదాపు 7 ప్లేస్లలో పెట్టారు ఇండియాలో బేసిక్ సైన్సెస్ మీద రీసెర్చ్ జరగాలి. యూపీఏ గవర్నమెంట్ వాటిని పట్టించుకునే నాకులు లేదు ఇప్పుడు. అంటే ఎక్కడ కూడా సైంటిఫిక్ రీసెర్చ్ లేని ఒక పరిస్థితి, నెగ్లెక్ట్ చేయగలిగిన పరిస్థితి, పొలిటికో సోషల్ అట్మాస్ఫియర్ కూడా సైన్స్ కి అనుకూలంగా లేని పరిస్థితి ఉన్న ఒక సిచ్యువేషన్ లో ఇండియా. మరి ఇప్పుడైతే ఏం చేయాలి అంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎపతి అంటే పొలిటికల్ గా దాన్ని నెగ్లెక్ట్ చేయడము, నెగ్లిజెన్స్ అనేది చాలా దారుణమైనటువంటి, ఇప్పుడు బాగానే ఉంటుంది, చాలా దారుణమైనటువంటి కాన్సిక్వెన్సెస్ దాటిస్తుంది. కాబట్టి ఇది IISER, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, అది నెగ్లెక్ట్ కాబట్టి అది అంతకుముందు చేసి, అంటే ఇక్కడ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేసుకుని వాటిని నెగ్లెక్ట్ చేస్తుంటే, చైనాలో USA నుంచి రిటైర్డ్ ప్రొఫెసర్స్ తీసుకొని వచ్చి వాళ్ళు సైన్స్ నేర్చుకోవచ్చు స్టార్ట్ చేస్తారు. అందుకనే ఏమైపోయింది, స్లోలీ అన్ని రకాలుగా ఇండియాలో సైన్స్ టెక్నాలజీ మీద మొత్తానికి ఫండింగ్ అనేది దాదాపు ఆగిపోయింది. ఒక రకంగా చూస్తే ఎకనామిక్ గ్రోత్ భయంకరంగా ఉంది, చాలా అద్భుతమైన మిరాకిల్స్ ఉన్నట్టు ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలాంటి గ్రోత్ లేని పరిస్థితి. అందుకే మనం ఏమైపోయాం లాస్ట్ అంటే, వీ బికేమ్ టెక్నాలజీ యూజర్స్ దాన్ టెక్నాలజీ క్రియేటర్స్. మనం ఎప్పుడు టెక్నాలజీ క్రియేటర్స్ గా కాలేదు. సో దీని యొక్క ప్రభావం ఏం జరిగింది, సోషల్ అండ్ కల్చరల్ ఇంపాక్ట్ ఏమైందంటే, ఇక్కడ కెమిస్ట్రీ ల్యాబ్ ఒకటి ఉంది, పక్కననేమో ఆస్ట్రాలజీ ఫోటో. సో మనం మెల్లిమెల్లిగా సూపర్స్టిషన్స్ వైపు, తర్వాత వీటి వైపు మనం వెళ్ళిపోతా ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మనం మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఆర్టికల్ 51A ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ అండ్ హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ అండ్ రిఫార్మ్. ఇది మనం ఒకసారి గుర్తు తెచ్చుకొని చివరిగా కంక్లూజన్ ఏం చెప్తానంటే, సైన్స్ అనే ఒక యూనివర్సల్ ఆబ్జెక్టివ్ ట్రూత్ ఒకటి ఉంది. మనం మొదటి నుంచి మనం ఈ రోజు డిస్కస్ చేసిన పాయింట్స్ 1 by 1 ఒక 4 పాయింట్స్, అంటే ఇంతకుముందు చెప్పినట్టు చాలా విస్తృతమైనటువంటి సబ్జెక్ట్ ఇది. ఇది ఎక్కడ స్టార్ట్ చేయాలో ఎక్కడ ముగించాలో కూడా అర్థం కాదు, అంత పెద్ద సబ్జెక్ట్. కానీ ఒక 4 పాయింట్స్ నేను అనుకున్నది చెప్పాలి అనుకున్నది ఏంటి నేను చెప్పదలుచుకున్నది అల్టిమేట్లీ ఈ స్లైడ్స్ ద్వారా అంటే, మొట్టమొదట సైన్స్ అనే ఒక యూనివర్సల్ ఆబ్జెక్టివ్ ట్రూత్ ఒకటి ఉంది. అది పవర్ స్ట్రక్చర్లకి ఆవల కూడా శక్తి, అంటే పవర్ స్ట్రక్చర్కి ఆవల కూడా ఉండగలిగినటువంటి ఒక శక్తిని కలిగి ఇన్హెరెంట్ గా.
అంటే తను తాను మార్చుకునే శక్తి. అంటే ఇప్పుడు ఏవైతే సైంటిఫిక్ ఫ్రాడ్స్ ఇవన్నీ అని చెప్తున్నాం కదా, ఇవన్నీ బయట పెట్టేది కూడా సైన్సే. దాని నుంచి బయటికి రాగలిగిన శక్తి కలిగినది కూడా సైన్స్. ఎవరో బయట వాళ్ళు వచ్చి ఏం చెప్పట్లేదు, తనకు తాను కరెక్షన్ చేసుకుంటూ బయటకు వెళ్ళిపోతాం. అది ఇన్హరెంట్ గా ఉంది, అది ఒక ట్రూత్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాని డైరెక్షన్ ట్రూత్ వైపు, అది మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సిన విషయం. అందుకే సైన్స్ మనము వీ షుడ్ నాట్ బ్యాన్ ఇట్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. అలా అని చెప్పి దాన్ని వర్షిప్ చేయకూడదు, అది రెండోది. సైన్స్ మీద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. మిలిటరీ అండ్ ఎకనామికల్ ప్రయోజనాల కోసము మనం చూసినటువంటి మన్హాటన్ ఏదైతే ఎగ్జాంపుల్ ఉందో, ఇది సైన్స్ ని టూల్స్ గా వాడుకుంటుంది తమకు కావాల్సిన విధంగా. ఆ ఒక 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 గ్రేట్ గెయిన్. అమెరికా ఏ విధంగా అయితే 2 శతాబ్దాల పాటు అమెరికా యొక్క డామినేషన్, ఇప్పటికీ అమెరికన్ డామినేషన్ మనం ఎట్లయితే ఫేస్ చేస్తాం, దానికి కారణం ఒక అనుభవం. సో సైన్స్ ని టూల్ గా వాడుకొని ఒక పొలిటికల్ సిస్టమ్స్ కూడా ఉంటాయి, అది మనం గమనించుకోవాలి. అయితే ఎకనామికల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల సైన్స్ పబ్లిక్ నుండి కార్పొరేట్ ప్రపంచానికి రూపు మార్చుకోవడం వలన దానివైనటువంటి నష్టాలు, లేదా లాభాలు కూడా ఉంటాయి, నష్టాలు కూడా ఉంటాయి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటిదాకా ఏవైతే మేజర్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ఇన్వెన్షన్స్ ఉన్నాయో, అభివృద్ధి రూపంలో మనం చూస్తున్నాము, వాటి ఫలాలు చూస్తున్నాము, అవన్నీ కూడా పబ్లిక్ ఫండింగ్ వలన ఏర్పడ్డాయి. పబ్లిక్ ఫండింగ్ అంటే గవర్నమెంట్స్ ఫండింగ్ చేయడం వల్ల ఏర్పడినటువంటి సైంటిఫిక్ సత్యాలు. అంటే అవి పబ్లిక్ ఫండింగ్ చేయడం వల్ల సైన్స్ ని యూనివర్సల్ ట్రూత్ లాగా నిలబెట్టే ఒక శక్తి వస్తుంది. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ కార్పొరేట్ చేతుల్లోకి మారిన తర్వాత, ఇప్పుడు న్యూలిబరల్ సిస్టమ్ లో మనకు ఉన్నటువంటి సమస్యల ద్వారా సైన్స్ యొక్క ఫండింగ్ రోజు రోజుకి తగ్గిపోవడం వల్ల సమాజంలో సూపర్స్టిషన్స్, మతాలు ఇవన్నీ పెరుగుతుంటాయి. అయితే మనకు కావాల్సిన వాళ్ళు ఎవరు? దార్శనికులైనటువంటి లీడర్లు కావాలి, ముందు చూపు ఉన్నటువంటి లీడర్లు కావాలి. వాళ్ళు దూరదృష్టి కలిగినటువంటి ఎకనామిక్ పాలసీస్ తీసుకురాగలిగే శక్తి కలిగిన వాళ్ళు. ఇది అక్కడి నుంచి అయితే మనం ప్రజలుగా కల్చరల్ అండ్ అట్మాస్ఫియర్, అంటే ఒక అట్మాస్ఫియర్ ని ఏర్పరచుకోగలిగింది. ఏం కల్చరల్? సైంటిఫిక్ కల్చర్ ని ఏర్పరచుకోగలిగినటువంటి ఒక అట్మాస్ఫియర్ ని మనం సివిల్ సొసైటీగా మనం తెచ్చుకోగలగాలి. మనలో ఈ రోజు కూడా ఇంకా ఎందుకు వీటి మీద, సినిమాల మీదనో వాటి మీద ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనము? ఎందుకు సైన్స్ గురించి మాట్లాడుకునే పరిస్థితులు లేవు మనకి. సో సివిల్ సొసైటీగా మనం చేయవలసిన పనులలో ముఖ్యమైనది సైంటిఫిక్ కల్చర్ ని మనం డెవలప్ చేసుకోవాలి. మన కామన్ సెన్స్ సైన్స్ ద్వారా వెళ్ళగలగాలి. మన కామన్ సెన్స్ సైన్స్ డ్రైవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వస్తుంది, వాడి కామన్ సెన్స్ ఏం చెప్పాలి? ఛాతీలో నొప్పి వస్తుంది, వాడి కామన్ సెన్స్ ఏం చెప్పాలి? అరే వెంబడే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీసుకోవాలని చెప్పగలిగే ఒక సిచ్యువేషన్ ఉండాలి. కానీ వాడు ఏం చేస్తున్నాడు అంటే, జీలకర్ర తింటాడు, బెల్లం తింటాడు, పక్కన కూర్చుంటాడు, గాలి వదులుతూ ఉంటాడు. అంటే వాడి కామన్ సెన్స్ ఒక ట్రెడిషన్ కి రిసార్ట్ అవుతుంది తప్పిస్తే సైన్స్ కి రిసార్ట్ కావట్లేదు. ఇది చాలా వ్యాప్తి చెందుంది, ఇది రోజు రోజు పెరుగుతుంది కూడా. అంటే సైన్స్ కి రిసార్ట్ కాకుండా వన్ కామన్ సెన్స్ అది ట్రెడిషన్ వైపు రిసార్ట్ అవుతుంది. ఎవరో చెప్పుకుంటారు. అండ్ మిస్ఇన్ఫర్మేషన్ కూడా మనం చూస్తుంటాం యూట్యూబ్లలో, దానిలో భయంకరమైనటువంటి సోషల్ మీడియాలలో ఇష్టమైనట్టు రాస్తున్న వాళ్ళు, ఇవన్నీ వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా సైన్స్ లేదు. మిస్ఇన్ఫర్మేషన్ సైన్స్ లాగా, సూడో సైన్స్ లాగా వచ్చి వాడిని మిస్గైడ్ చేసే అవకాశాలు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి సివిల్ సొసైటీగా మనకు ఉండేటువంటి బాధ్యత అంటే అసలైన సైన్స్ ఏంటి అని గుర్తించి దాని ప్రాపర్ వేలో మనం అందుకోగలిగే ఒక వ్యవస్థను మనం డెవలప్ చేసుకోవాలి. ప్రజలుగా మనమే చేసుకోవాలి, గవర్నమెంట్ చేసే పనులలో లేదు. ఎందుకంటే ఎకనామిక్ సిస్టమ్ కూడా అందుకు అనుకూలంగా లేదు. ప్రజలుగా మనం 10 మంది కూర్చొని మాట్లాడుకునే ఒక సిచ్యువేషన్. అలా ఉన్నప్పుడు మాత్రమే పాలిటిక్స్ యొక్క ప్రభావం నుంచి, అంటే సోషియో పొలిటికల్ కదా, పొలిటికో ఎకనామిక్ కదా, పాలిటిక్స్ యొక్క హస్తాల నుంచి, ఎకనామిక్స్ అంటే మార్కెట్ యొక్క హస్తాల నుంచి మనం కాపాడుకోగలిగడానికి ఒక అవకాశం జరుగుతుంది. అది కనుక మనం చేయకపోతే మనము ఈ మొత్తం సిస్టమ్ లో కేవలం ఒక నట్టులాగా, బోటులాగా తయారు.
అంటే మనము ఎకనామిక్స్ పొలిటికల్ ఎకనామిక్ సిస్టంలో అది అలా గాలి కొట్టుకొని పోతున్నట్టు మనం కూడా కొట్టుకొని పోతుంటాం కదా. మనకు మనంగా ఆలోచించుకొని మనకు మనంగా సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేసుకుంటూ ఒక సివిల్ సొసైటీగా మనం ముందుకు వెళ్ళకపోతే వచ్చేటువంటి పరిణామాలు మనం అనుకున్నంత దానికంటే కూడా చాలా తీవ్రంగా ఉంటాయనేది చరిత్ర చెప్తున్నటువంటి విషయం. సో అది నేను కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మిత్రులారా, దాదాపు గంటన్నర పాటు డాక్టర్ గురించి గారు మనకి అనేక ఉదాహరణలతోని సబ్జెక్ట్ని బోధించారు. డాక్టర్ గారు, మీరు ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. ఈలోపు మన వాళ్ళు ఎవరైనా ప్రశ్నలు అడగాల్సిన వాళ్ళు ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకొని ప్రశ్నలు అడగండి. గుడ్ ఈవినింగ్ ఆల్. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి. ఓకే, గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఇది అయితే జనవిజన్ మీద కూడా చాలా ఇయర్స్ నుంచి ఎప్పుడు కూడా హీరోషిమా నాగసాకి డే అనేది చేస్తూ వస్తుంది. అది యుద్ధం యొక్క చరిత్రని, అప్పుడు జరిగిన వినాశనాలని, దాని తదనంతర పరిణామాలని, తర్వాత ఏంటంటే భవిష్యత్తులో ప్రపంచ శాంతి వీటన్నిటికీ సంబంధించి ప్రజల్ని బాగా ఎడ్యుకేట్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఏంటంటే హిరోషిమా నాగసాకి దాడి కంటే ముందు ఇంకొక దాడి ఒకటి జరిగింది జపాన్ మీద. అది కరెక్ట్ గా ఎప్పుడు జరిగిందంటే మార్చ్ 9వ తారీఖు రాత్రి 1945లో. దీన్ని ఏంటంటారంటే టోక్యో బాంబార్డ్మెంట్ అని చెప్పి పిలుస్తారు అనమాట. జనరల్ గా మనకి హిరోషిమా నాగసాకి వీటిలో అంటే హిరోషిమా అటాక్ లో మనకి దగ్గర 80,000 మంది స్పాట్ లో చనిపోతే, ఈ టోక్యో మీద మార్చిలో జరిగిన దాడిలో రాత్రే 1,00,000 మంది చనిపోతారు. 1,00,000 మంది చనిపోయారు, 1,00,000 మంది గాయాలు బారిన పడ్డారు, ఒక 10 లక్షల మంది వాళ్ళు ఇల్లును అన్నింటినీ కూడా కోల్పోయారు అనమాట. ఇది హీరోషిమా నాగసాకి కంటే చరిత్రలో అతిపెద్ద దాడి. మనకి జనరల్ గా హీరోషిమా నాగసాకి దీని ప్రభావంలో ఏంటంటే ఇది కనిపించకుండా చర్చలో లేకుండా పోతుంది. సో ఇక పైన హీరోషిమా నాగసాకి దాడి గురించి మాట్లాడేటప్పుడు దీన్ని కూడా అందరూ యాడ్ చేయగలరని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ నాని, థ్యాంక్ యూ జగదీష్. చాలా అంటే నిజంగానే నాకు తెలియదు ఈ విషయం. మనకు చాలా విషయాలు కూడా తెలియదు. ఇక్కడ నేను చిన్న క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఎందుకని టోక్యో దాన్ని డెఫినెట్ గా అది ఖండించాల్సిన విషయమే. అంత పెద్ద దాడి జరగడం అనేది అనుకోవాల్సిన విషయమే. కానీ హిరోషిమాని నాగసాకిని ఎందుకు అనుకుంటారు అంటే అది అణుబాంబు వేయడం వల్ల. దాని వెనక ఉన్న దాడి నార్మల్ ట్రెడిషనల్ దాడి కాదు, ఇట్స్ ఎ న్యూక్లియర్ అటాక్. సైన్స్ సాధించిన ఒక అతిపెద్ద విజయాన్ని, అతిపెద్ద ఫలితాన్ని వినాశనానికి వాడడం అనేది, అంత పెద్ద వినాశనం దారితీయడం అనేది అది మొదటిసారి ప్రపంచం చూసింది. దాని ఉన్న సైన్స్ డెవలప్మెంట్ ని ఎంత బ్యాడ్ గా వాడచ్చు అనే ఇంప్లికేషన్స్ ని ప్రపంచం మొదటిసారి అంత ఉంటుందా అనేంత ఇదిగా ఒక రకమైన కుదుపుతో చూసిన పరిస్థితి అది. అందువల్లనే సైన్స్ ఆర్గనైజేషన్స్ లేదా యాంటీ వార్ అనే వాళ్ళంతా కూడా ఫస్ట్ అది పెద్దది న్యూక్లియర్ వార్. ఇంకొకటి న్యూక్లియర్ వార్ కి ట్రెడిషనల్ వార్ కి ఉన్న డిఫరెన్స్ మీకు తెలిసిందే కదా. న్యూక్లియర్ వార్ ట్రెడిషనల్ వార్ తోటి జరిగే నష్టం ఏది ఉంటుందో అది అంతవరకే ఉంటుంది. న్యూక్లియర్ వార్ తరతరాలుగా అక్కడంతా న్యూక్లియర్ పొల్యూషన్ అనండి ఇవన్నీ కూడా తీసుకొస్తుంది. ఇట్ హ్యాస్ గ్రేటర్ ఇంప్లికేషన్స్. ఇది నార్మల్ వార్ లాంటిది కానే కాదు. అండ్ ఈ రోజుల్లో అయితే నోబడీ కెన్ విన్ న్యూక్లియర్ వార్. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అందుకనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఖచ్చితంగా. సో అది అట్ ది సేమ్ టైం దాన్ని తప్పు చేయాల్సిన అవసరం. ఒక రాత్రిలో 1,00,000 మంది చనిపోవడం అనేది, దాడి జరగడం అనేది ఖచ్చితంగా శాంతి కాముకులకి దిగ్భ్రాంతిని తర్వాత ఖండించాల్సిన
విషయమే అది. అందులో దాన్నేమి అదేం పెద్ద దాడి కాదు అనాల్సింది ఏం లేదు, అసలేం కాదు. కానీ ఎక్కువ హీరోషిమా నాగసాకిని ఎందుకంటారంటే ఇట్స్ న్యూక్లియర్ అటాక్, ఇట్స్ నాట్ ద ట్రెడిషనల్ అటాక్.